ఆ మహిషాసుర వధ తర్వాత లోకాలన్నీ కూడా ఆనందించాయి. ఆహా, ఇన్నాళ్ళకి ఇలాంటి దుర్మార్గుడు వెళ్ళిపోయాడు, ప్రశాంతత ఇంకెక్కడికక్కడ అందరికీ కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము, సమృద్ధి అన్నీ కూడా కలిగినాయి. ప్రపంచం కూడా ఇన్నాళ్ళు ప్రళయ విపత్తులతో అంటే ప్రకృతి వైపరీత్యం అనేటువంటిది బాగా వచ్చేసింది. ఆ ప్రకృతి వైపరీత్యాలతో పాపం ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఆ అల్లకల్లోలమైనటువంటి జగత్తునంతటిని కూడా ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేసింది, అన్నిటినీ వానలు బాగా కురిపించి ధాత్రి ప్రక్షాళనం అంటే భూమినంతా కూడా కడిగి ఏదో ప్రకృతితోనే ముగ్గులేయించినట్లుగా రకరకాల ఆకులు రావడం, పూలు రావడం, అలా మొత్తం ప్రపంచం అంతా కూడా ఇల్లు గడుక్కుని పండగ వస్తే ముగ్గేసుకుని, లేదు ఏదైనా ఒక ఇబ్బంది ఇంట్లో కలిగితే అదంతా అయిపోయిన తర్వాత ఇల్లు గడుక్కుని పుణ్యావచనం చేసుకుని చక్కగా ఇంట్లో శుభకార్యం చేసుకున్నట్లుగా మొత్తం ప్రపంచం అంతా కూడా మహిషాసుర వధ జరిగిన తర్వాత పుణ్యావచనం చేసుకుని ప్రశాంతంగా హాయిగా ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ ఇబ్బందులు, బాధలు, భయాలు లేకుండా హాయిగా ఉన్నారట. ఆ స్థితిని అనుభవించడం ప్రతి వాళ్ళకి బాగుంది, అమ్మయ్య పీడ వదిలిందిరా బాబు అని హాయిగా ఉన్నారు. అలా మహిషాసుర మరణానంతరము ఈ అయోధ్య నగరాన్ని పాలించడం కోసం ఈ దేవతలందరూ వెళ్ళి ఒకానొక ఈ వంశాస్థుడైనటువంటి ఈ రాజుల్లో తర్వాత వచ్చేటువంటి అధికారి అయినటువంటి శత్రుఘ్నుడు అనబడేటువంటి రాజుని తీసుకువచ్చారు. ఆ శత్రుఘ్నుడిని సుఖంగా ఆ అయోధ్య నగరాన్ని పాలించమని మొత్తం ఆయన చక్కగా కూర్చోబెట్టి రాజ్యాధికారాలన్నీ ఆయన చేతికి ఇచ్చేసేసారు. ఆయన హాయిగా ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఆ లోకాలన్నింటినీ కూడా చక్కగా పాలిస్తున్నాడు. అన్ని చోట్ల కూడా కరువు కాటకాలు తీరిపోయినాయి. ధర్మం అనేటువంటిది ఉన్న చోట అశాంతి కానీ అధర్మం అనబడేటువంటి ఏ విషయం కూడా ప్రస్తావించుకోవడానికి అవకాశం లేకుండా దానికి అతిరిక్తమైనటువంటి శాంతివంతమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కనుక అటువంటి ధర్మక్షేత్రంగా మొత్తం జగత్తంతా కూడా విలసిల్లుతోంది. అలా జగత్తు తన పని తాను చేసుకుపోతుంది. 1000 ఏళ్ళు గడిచింది హాయిగా. ఈ లోపల మళ్ళీ రాక్షసుల్లో మళ్ళీ ఇంకో అంకురం ఉంటుంది కదా. 1000 ఏళ్ళు బాబోయ్ మనం పాతాళంలో ఉండిపోయాము, మళ్ళీ తర్వాత వచ్చే కొత్త జనరేషన్లో ఉత్సాహం ఉంటుంది కదా. ఆ ఉత్సాహం వాళ్ళల్లో కూడా వచ్చింది. పిల్లలు 2 పుట్టారు వాళ్ళు. ఆ పిల్లలు 2 పుట్టి మహిషాసురుడు అనేవాడు ఇదివరకు ఉండేవాట మా తాత ముత్తాతల్లో ఒకడు. అనవసరంగా మంచి కోరిక కోరుకుని కూడా ఏం కోరుకున్నాడు, మగవాళ్లతో మరణం లేదు, మొత్తం త్రిలోకాలు నా ఆధీనంలో ఉండాలి, నేను చెప్పింది శాసనం అవ్వాలి, ఇంతవరకు బాగుంది. స్త్రీతో మరణం అన్నిటికన్నా చాలా బాగుంది. స్త్రీతో నేను మరణించాలని చెప్పుకున్న తర్వాత వచ్చిన ఆవిడ చేతిలో ఏదో భయపడో లేకపోతే కాలం కలిసిరాకో చచ్చిపోయాడు. ఇప్పుడు మేము చూడండి, మేము తర్వాత జనరేషన్ వాళ్ళం, మాకు చాలా విద్యలు ఉన్నాయి. మేము కూడా శుక్రాచార్యుల వారి దగ్గర నుంచి ఎలా టెక్నికల్గా అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలో అర్థం చేసుకున్నాం. ఆయన అడిగిన కోరికే మళ్ళీ మేము అడుగుతాం. మేము ఈసారి ఇందులో జయాన్ని సాధిస్తాం, చేసి చూపిస్తాం. ఎవరో ఒకరిద్దరు ఫెయిల్ అయ్యారని చెప్పేసి స్త్రీలని సబలలుగా మేము అంగీకరించాం. స్త్రీలు ఎప్పటికీ అబలలే. అబలల చేతుల్లో మరణించాలనే కోరిక కోరుకుంటే దాదాపుగా పూర్ణాయుష్ మనకు ఉన్నట్లే, ఇంకా మరణం లేనట్లే. కనుక ఆ మరణం లేనటువంటి విధానాన్ని బ్రహ్మదేవుడు ఎలాగూ మనం నమస్కరించుకున్నా, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా ఆయన మరణం తప్ప ఏదన్నా అడగండి ఇస్తానంటాడు. నేను పూర్ణాయుర్దాయం ఇవ్వమంటే ఆయన ఇవ్వడు, మరణాన్ని నువ్వు కోరుకోవాల్సిందే అంటాడు. కనుక అక్కడికి వెళ్ళి మళ్ళీ తడుమిట్లు పడి ఏం చేయాలి, ఏం కోరుకోవాలనే ఆలోచన వచ్చే కన్నా మా తాతగారు ఏది కోరుకున్నారో మేము కూడా ద సేమ్ కోరిక కట్ కాపీ పేస్ట్ లాగా అదే అడుగుతాం. ఇందులో ఈసారి మేము సక్సెస్ సాధిస్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరు రెడీ అయ్యారు. వాళ్ళిద్దరు పేరు ఎవరు? వాళ్ళిద్దరు శుంభ నిశుంభ అనబడేటువంటి ఇద్దరు. ఆ శుంభుడు నిశుంభుడు అనేటువంటి వారు శుక్రాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. అయ్యా ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని, మేము రెడీగా ఉన్నాం, యువక రక్తం లోపల చక్కగా తిరుగుతోంది, మంచి ఉత్సాహంలో ఉన్నాం, మీరు ఏం చేయమంటే అది చేస్తాం. మొత్తం ఈసారి అవిఘ్నంగా మొత్తం పాతాళ లోకాన్ని ప్రధానమైనటువంటి లోకంగా మనం కీర్తించి దాన్ని తీసుకుందాం, దాని స్థాయి పెంచేసేద్దాం, ఓకేనా? మిగతా లోకాలన్నీ కూడా మన చెప్పు చేతల్లో ఉండేలా చేసుకుందాం, మీరు చెప్పండి మేము చేస్తామన్నారు. శుక్రాచార్యుల వారు ఆనందించారు. పోన్లే ఎప్పటికప్పుడు ఇలా కొత్త రక్తం రావడం కూడా మనకి మంచిదే, పాతాళ లోకం వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆనందించారు. అయ్యో చెప్పారు, ఇంకో మనకి కేదారం దగ్గర ఉన్నటువంటి ఈ మేరు మనకి వచ్చి రావట్ల, ఎవరైనా అందులోకే వెళ్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, పెద్దవాడు ఏం సాధించట్లా, ఎప్పుడప్పుడు చచ్చిపోతున్నారు. ఇట్లా ఈసారి ప్లేస్ మారుద్దాం వాస్తు ప్రకారంగా, కలిసి రానప్పుడు ఏం చేద్దాం, అందుకని ఈసారి ప్లేస్ మారుద్దాం, వాస్తుపరంగా మనకు బాగా కలిసి వస్తుంది. పైగా ఈసారి మళ్ళీ కాస్త బ్రహ్మగారి దగ్గర కాస్త గట్టిగా వెళ్దాం. లాస్ట్ టైము ఈ కరంభుడు ఏం చేశారు, నేను మంచిగా తపస్సు చేయండిరా, మీకు నచ్చిన విధానంలో చేయండిరా అంటే అగ్నిని ఒకడును
నీటిని వరుణుడిని ఒకడు ఆధారం చేసుకుని వాళ్ళ ద్వారా కోరికలు పొందారు. అవి పెద్ద మనకేం పని చేయల. కానీ చేసిన తపస్సు మాత్రం చాలా గొప్పది. కనుక అలాంటి తపస్సే ఈసారి ఏం చేయండి, పుష్కరానికి వెళ్ళి, పుష్కరం అనబడేటువంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారు మొట్టమొదట తన కమలాన్ని భూలోకంలోకి వచ్చి గాయత్రి ఉపాసన చేద్దాం అనుకునేటప్పటికల్లా తన చేతుల్లోంచి కమలం కింద పడిపోయింది. ఆ పుష్కరము కమలము అంటే చేతిలో ఉండేటువంటి పద్మము అనబడేటువంటిది సంస్కృతంలో పుష్కరము అని పిలువబడుతుంది. ఆ పుష్కరం కింద పడ్డ చోటు కనుక ఆ క్షేత్రానికి పుష్కర క్షేత్రం అని పేరు వచ్చింది. ఆ పుష్కర క్షేత్రము దానికి సంబంధించి అక్కడ విశేషమైనటువంటి గాయత్రి యజ్ఞాన్ని వారు చేశారు. బ్రహ్మగారు మొట్టమొదటి గాయత్రి యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞానికి ఫలంగా గాయత్రీదేవి అనుగ్రహంతో అక్కడ విశేషమైనటువంటి నది కూడా పారుతుంది. పుష్కరము అని ఆ నదికి కూడా అదే పేరు, ఆ క్షేత్రానికి అదే పేరు, నదికి అదే పేరు. ఆ పుష్కరంలో ఉండేటువంటి ఆ పుష్కర పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఈ బ్రహ్మదేవుని యొక్క రజోగుణ సంపదనంతా తాను స్వీకరించినటువంటి వాడే పుష్కరుడుగా సంవత్సరంలో ఒక్కొక్క సంవత్సరము నదిలో తన యొక్క స్థానాన్ని నిలుపుకుంటూ ఉంటాడు. కనుక నదులకి ఈ పుష్కరుడు అనేటువంటి వాడు బంధువుగా వచ్చి వాళ్ళ యందు నిలిచినటువంటి సమయంలో పుష్కరములు అనేటువంటివి ఆయా నదులకి ఏర్పడుతూ ఉంటాయి. కనుక ప్రతి తీర్థాన్ని కూడా పుష్కర తీర్థంగా మార్చి అందులో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తీసివేసి, ఎందుకంటే ఎంతోమంది పాపాత్ములు వచ్చి తమ పాపాలని కడిగేసుకోవడం కోసం నదులని ఆధారం చేసుకుంటూ ఉంటారు. నీళ్ళు ఏం చేస్తాయి, మనలో ఉన్న తాపాన్ని పోగొడతాయి. నీళ్లు దాహార్తిని తీరుస్తాయి. దాంతోపాటు శరీర మలాల్ని బాహ్యంగా తీస్తాయి. ఆ శరీర మలాలతో పాటు మనలో ఉన్నటువంటి పాపాన్నన్నింటినీ కూడా తాను స్వీకరిస్తూ ఉంటుంది. మలం దేనిలోంచి ఉత్ప్రేరకమవుతుంది? ఏ మలము మనం స్వీకరించింది ఎంత సాత్వికమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి పదార్థమో ఆ పదార్థం లోపలికి వెళ్తే దాని ద్వారా అతి తక్కువ, ఎంత ధర్మాన్ని నువ్వు పట్టుకుని స్వీకరిస్తే అంత తక్కువ మలం విసర్జింపబడుతూ ఉంటుంది. మలాలు ఎప్పుడైతే చివరికి శరీరం మీద ఉన్నటువంటి చెమట కూడా పెరుగుతోంది అంటే నువ్వు ఏదో తీసుకోకూడని పదార్థాన్ని ఎక్కువ తీసుకుంటున్నావని అర్థం. పదార్థంలో సాత్వికత వస్తే దానివల్ల కలిగేటువంటి విపత్తులు, మల విసర్జన అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. కళ్ళల్లోంచి పుసులు రావడం, ముక్కుల్లోంచి గడ్డగట్టిపోయినటువంటి పదార్థాలు, గట్టిగా ఉన్నటువంటివి అన్నీ కూడా మాట్లాడడానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా అడ్డుపడుతూ ఒక్కోసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలాంటివి మల పదార్థాలు. చెవుల్లో గులివ అనేటువంటిది మల పదార్థం. దాంతోపాటు పొద్దున ఏదైనా తిని పడుకున్న తర్వాత ఒక రోజంతా కూడా తిండి ఆహారంతో మనం మమేకమవుతాం కనుక అటువంటి పదార్థాలు తిని ఎలా నోటిని శుభ్రం చేసుకోవాలో, శరీరాన్ని శుభ్రం చేసుకోవాలో తెలియదు కనుక అలాగే పడుకున్నప్పుడు పొద్దున లేచేటప్పటికల్లా నోరు దుర్గంధభూ ఇష్టమవుతూ ఉంటుంది. నాలుక మీద మలం చేరుకుంటూ ఉంటుంది, పళ్ళ మీద మలం చేసుకుంటూ ఉంటుంది. అలానే అవి తగ్గించాలన్నా కూడా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడాలనే విషయాన్ని బట్టి ఎంత తినాలి, ఎలా తినాలి, ఏ వస్తువులు తినాలి, తిన్న తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎన్నిసార్లు పుక్కిలించాలి, ఆ తినేటువంటి పదార్థం కాదు ప్రసాదం అనే స్థాయిలో దాన్ని ఎలా అభిమంత్రితం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా మాత్రమే మలం అనేటువంటిది ఎంత స్థాయిలో శరీరంలోంచి బయటకు వస్తుందో చూసుకోవాలి. కనుక ఇక్కడి నుంచి మొదలెడితే మనము సత్వగుణ సంపదతో కూడుకున్నటువంటి విషయాల్ని స్వీకరిస్తూ పోవాలి కదా. ఎస్ ఆర్ నో? విషయం అర్థమైందా లేదా? కనుక ఎలాంటి స్వీకరిస్తున్నామో అది మనంగా మారుతాం. అలా ఈ మలాలన్నీ తీసుకెళ్ళి స్నానం చేసినాం అంటే తాపాలన్నీ పోగొట్టుకోవడం. ఆ తాపాల ద్వారా, ఆ తాపాన్ని పోగొట్టుకోవడం అనేటువంటి విషయం ద్వారా మన శరీర మలాలన్నీ చేరిపోయి నదుల్లోకి పేరుకుపోతున్నాయి. పేరుకుపోయేటప్పటికే దానికి ఉన్నటువంటి దైవీ సంపద అసలు మొత్తానికి పోయిందనుకోవడానికి అవకాశం లేకున్నా ఇంకాస్త శుభ్రపడి దానిలో ఇంకాస్త దేవి ప్రకటన జరగాలి, మన జీవులందరూ ఉద్ధరింపబడాలి ఈ తీర్థముల వల్ల అనుకుని పుష్కరుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి ఆదేశంతో చక్కగా సంవత్సరానికి ఒక నదిలో తను తీసుకువెళ్ళి ఉంచుకుంటాడు. అదే పుష్కరములుగా చెప్పబడుతూ ఉంటాయి. ఈ పుష్కర తీర్థం ఎక్కడుంది? గాయత్రి ఉపాసన చేసినటువంటి బ్రహ్మదేవుడు చేసినటువంటి మొట్టమొదటి గాయత్రి ఉపాసన ఎక్కడ జరిగిందయ్యా అంటే పుష్కర తీర్థము అని చెప్తూ ఉంటాం. ఆ పుష్కర తీర్థమే రాజస్థాన్ దగ్గరలో ఉంటుంది. అది ఇప్పుడు మనం భౌతికంగా రకరకాల స్థలాలుగా మారిపోయాం, పేర్లు పెట్టుకున్నాం, కొత్త కొత్త పేర్లు కనుక అది రాజస్థాన్ దగ్గరలో ఉన్నటువంటి పుష్కర తీర్థం. ఆ పుష్కర తీర్థంలో మీరు ఈసారి పుష్కరానికి వెళ్ళండి. అది ఏతవాత శుక్రాచార్య వారు ఏం చెప్పారంటే ఇంకా మేరు ప్రస్థానం వద్దయ్యా, మేరు ప్రస్థానం ఆ కొండను వదిలేయండి, మనం ఈసారి పుష్కరానికి వెళ్దాం. వెళ్ళి ఆ పుష్కర తీర్థంలో కూర్చుని బ్రహ్మదేవుడి గురించినటువంటి విశేష తపస్సును చేయండి. ఆ తపస్సు వల్ల బ్రహ్మదేవుడు కొంత శివుడు మనకి ఆనుకూల్యంగా ఉంటాడు. కానీ ఎంత కాదనుకున్నా విష్ణుమూర్తి ఏం మాట్లాడితే దానికల్లా మళ్ళీ దానిలో ఒక లొసుగెదికి మనం అంతం చేసే ప్రయత్నం చేశాడు. బ్రహ్మదేవుడు అలా కాదు. ఆయనకి పూజ తక్కువ, ఆలయం తక్కువ, నమస్కరించేవాళ్ళు తక్కువ. గట్టిగా ఆయన గురించి
మనం తపస్సు చేశామనుకో ఆనందించేస్తాడు. మనం ఏది అడిగితే అది గట్టిగా ఇచ్చేస్తాడు. పైగా ఆయన వాక్కు కాస్త ఫలిస్తుంది. కొన్ని ఎక్కువ ఏళ్ళు మనం రాజ్యం చేసే అవకాశం మనకి దక్కుతుంది. కనుక కంగారు పడకండి. పుష్కర తీర్థానికి వెళ్ళి బ్రహ్మ గురించినటువంటి విశేష తపస్సును చేయండి. ఆయన అనుగ్రహించిన తర్వాత ప్రశాంతంగా అప్పుడు ఇక్కడికి రండి, మీకు రాజ్యాధికారాన్ని అంతా ఇస్తా, చక్కగా ఈ పాతాళ లోకాన్ని ఉద్ధరించండి, రాక్షసుల్ని దానవుల్ని చక్కగా పెంచి పోషించండి, లోకాలన్నింటిలో భీతావహ పరిస్థితుల్ని ఏర్పాటు చేయండి, అదంతా కూడా మంగళకరం మనకి, దానివల్ల శుభాలు చేకూరుతాయి రాక్షస దానవ జాతకులందరికీ కూడా. అటువంటి శుభాలు మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వాళ్ళని ఆశీర్వదించి పుష్కర క్షేత్రాన్ని పంపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఇంకేముంది, ఇంకా కూర్చున్నారు. యువకులు గనక చాలాసేపు కూర్చుని అసలు దానిలో డైవర్షన్ అనేది లేకుండా, మంత్రం అనేది ఆపకుండా, నిద్రాహారాలకి లొంగకుండా, ఇంద్రియ సుఖాలన్నింటినీ కూడా అంతర్ముఖం చేసేసి ఏ సుఖం పట్ల మనసు రమించకుండా ఇంకా కూర్చుని ఇంకా తదేక నిష్ఠతో బ్రహ్మ గురించినటువంటి తపస్సు చేశారు. బ్రహ్మగారు ఆనందించేస్తున్నాడు. అబ్బా ఆనందంగా ఉంది, ఇలాంటి చాలా ఏళ్ళు అయిపోయింది. ఇంకా రంభుడు కరంభుడు చేసిన తపస్సుకు పూర్వము ఎప్పుడో ఎవరో చేసినట్టు గుర్తుంది అంతే. చాలా ఏళ్ళైంది నన్ను ఎవరైనా తపించి నన్ను నా గురించి తప్పించడం అనేటువంటి చాలా ఏళ్ళు అయిపోయింది. కనుక నేను ఆనందిస్తున్నాను అనుకున్నాడు. వచ్చేసాడు, ప్రత్యక్షమైపోయాడు. ఆయనకి తలుచుకునేదే తడువుగా వచ్చేస్తాడు. అయ్యా ఇదేం కావాలి మీకు అన్నారు. అంటే మాకు ప్రపంచంలో ఉన్నటువంటి దేవతలందరూ ఎవరైతే మేము త్రిమూర్తుల్లో మాకు శత్రువు విష్ణుమూర్తి, కాస్త మిత్రత్వాన్ని చూపిస్తూ మా మీద కనికరం చూపించేవాడు శివుడు, కానీ మా పట్ల అతి కారుణ్యాన్ని వర్షించేవాడివి నువ్వు బ్రహ్మదేవుడివి. కనుక నీ అనుగ్రహం వల్ల మేము ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలని మొట్టమొదటి ఆశీర్వాదం ఇవ్వు. బ్రహ్మదేవుడు తభాస్తు అన్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం దేనికి? మేము ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉండాలి, తరిగాంగా ఇంకా మళ్ళీ వృద్ధి చెందుతూ ఉండాలి అంటే తదాస్తు. ఓకే, తర్వాత ఏమిటన్నాడు, అయ్యా మాకు మరణం లేని జీవితాన్ని ఇవ్వండి. యథాశక్తి ఒకసారి అడిగారు. చూసారు, ఎప్పుడన్నా మనసు రమించి ఓకే తథాస్తు అంటాడేమో, ఆయనలాగా మనం కూడా బతికిపోదాం అనుకున్నారు. కానీ ఆయన ఎన్నిసార్లు చెప్పినా మరణం లేని జీవితం అంటే, బాబు జీవితం ఉందంటేనే మరణం ఉన్నట్లు లెక్క. నువ్వు పుట్టావు అంటే ఇది దేన్ని ఆధారంగా చేసుకుని జగత్తులోకి వచ్చావో అది పడిపోవాల్సిందే. దేనిలోంచి విడివడి ఈ శరీరంలోకి వచ్చావో అటువైపుకి నీ ప్రయాణం సాగాల్సిందే. కనుక ఈ మధ్యలో వచ్చినటువంటి శరీరం పడిపోవాల్సిందే అనేటువంటి ఒక నియమాన్ని ప్రకృతి నియమంగా మేము ముగ్గురం త్రిమూర్తులం కూడా ఆపాదించేసుకున్నాం. కనుక నేను దానికి అతిరిక్తంగా వెళ్ళి నీకు ఓకే నువ్వు చిరంజీవిగా ఉండు అనేటువంటి వరాన్ని నేను ఇవ్వలేను, అది కాక ఏదన్నా అడుగు అంటే, సార్ అదే అనుకున్నాను సార్, కాకపోతే ప్రయత్నం చేసామంతే, అడిగాం, మళ్ళీ సేమ్ డైలాగ్, మళ్ళీ సేమ్ ప్రత్యుత్తరం వచ్చింది కనుక మేము ముందుకు వెళ్తాం. మాకు ఇదివరకులా మా తాతగారు అడిగినట్లుగా త్రిలోకాధిపత్యము కావాలి, సర్వశక్తులు కావాలి, కామరూపాలు కావాలి, ఇవన్నీ కావాలి. దీంతో పాటుగా ఇంకేం కావాలి? మా తాతగారు అడిగినట్లే స్త్రీలతో తప్ప పురుషులు ఎవ్వరితోనూ కూడా, ఏ జాతి వాళ్ళతోనూ కూడా మాకు మరణం అయితే అక్కర్లేదు. మరణం పురుషుల వల్ల మాకు మరణం సిద్ధించకుండా ముందు అనుగ్రహించండి. మా దానముల్లో కావచ్చు, మిగతా జాతుల్లో కావచ్చు. కనుక పురుషుల వల్ల మాకు ముందు మరణం లేదు. స్త్రీలు ఎవరు మమ్మల్ని చంపలేరు, అంత ముందు వాళ్ళు కాస్త తెలివి తక్కువగా వ్యవహరించి ఉంటారు, అందుకని చనిపోయారు వాళ్ళందరూ కూడా. కనుక స్త్రీలు సబలలు కాదు, అది మేము ఇంకోసారి జగత్తులో ప్రతిపాదింపదలుచుకున్నాం. స్త్రీలు కేవలం మనలో ఉన్నటువంటి ఇంద్రియ సుఖాలకి అనుకూలంగా ఉండేటువంటి వారే, ఒక వస్తువే వాళ్ళకి ఎలాంటి చైతన్యము లేదు. కనుక అటువంటి స్త్రీలను మేము ఆమోదించాం కనుక స్త్రీలను మేము అసలు లిస్టులోకి తీసుకోవట్లేదు. కనుక మా అనుగ్రహాన్ని ఇవ్వండి, ఆ తపస్సును మేము చేశాం కనుక తపస్సుకి వరంగా మీరు ఇవన్నీ మాకు అనుగ్రహించండి అన్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి దురహంకారం బ్రహ్మదేవుడు కూడా అర్థమైపోయింది. ఓర్ని కనీసం మహిషాసురుడు ఏదో స్త్రీలు ఏం చేయలేరు కనుక పెద్ద నన్ను ఎదిరించేటంత బలంతో ఉన్నటువంటి స్త్రీలు రారు గనక అని భ్రమించి అడిగాడు. అంతవరకు మర్యాదగా ఉంది. వీళ్ళు అట్లా కాదు, అసలు స్త్రీలు ఎందుకు పనికిరారన్నట్టు మాటలు కూడా మాట్లాడేస్తున్నారు. ఒరే తప్పు చేస్తున్నారా అని మనసుకు అనిపించి కూడా బ్రహ్మదేవుడు ఏం చేశాడు, తాత్కాలికంగా ఇప్పుడు ఇది కావాలి సరే కానీ వాళ్ళకి తథాస్తు అందాం. అమ్మ ఉంది కదా, అమ్మ చూసుకుంటుంది, ధైర్యం. అమ్మ చూసుకున్నప్పుడు ఇంకా ఏది అటు ఇటు అయినా పర్వాలే, చూసేసుకుంటుంది అమ్మ. ఓకే తథాస్తు అన్నాడు. ఇంకా పెచ్చు మీరిపోయారు. శుక్రాచార్య వారికి నమస్కరించారు. స్వామి మీ అనుగ్రహంతో, మీ గురుకృపతో మేము మళ్ళీ ఆ విశేషమైనటువంటి వరాలు పొందాం. ఆ వరాల ద్వారా మొత్తం లోకాలన్నింటినీ కూడా హస్తగతం చేసుకుంటాం అన్నారు. ఎంత హస్తగతం చేసుకున్నారంటే పాపం ఇదివరకు మహిషాసురుడు కనీసం దూతల్ని పంపించి నేను వస్తున్నాడు, మా రాజు అయినటువంటి మహిషాసురుడు వస్తున్నాడు, ఈ లోపల ఉండగలిగితే యుద్ధం చేయండి, ఉండలేకపోతే రాజ్యాన్ని స్వర్గాన్ని వదిలేసేసి మీరు పలాయనం చెత్తకిచ్చండి, మా రాజు వారు వచ్చి ఇదంతా హస్తగతం చేసుకుంటారు అని ఓ విషయం చెప్పాడు. ఈ సుంబలు ఏం చేశారు, ఇంకా ఒక మాట లేదు, మంతి లేదు, ఇంకా చేతికి వ్యవహారం వచ్చేటప్పటికల్లా ఇంకా రాజదండాన్ని సైనికుల్ని పట్టుకుని స్వర్గానికి కొందరిని, మిగతా లోకాలకి కొందరిని, ఏకకాలంలో మొత్తం అన్ని లోకాల మీద ఆధిపత్యాన్ని వితౌట్ ఎనీ నోటీస్ ప్రకటించేసేసాడు.
ఆ ప్రకటించి స్వర్గంలోకి స్వయంగా శుంభులే వెళ్ళిపోయారు. ఆ స్వర్గాది దేవతలందరినీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో పాపం చితక్కొడుతూ వాళ్ళు పడిపోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ వాళ్ళని వాళ్ళు దాచుకుని దీని వెనకాల దాక్కునే లోపల కూడా పట్టి తలకాయలు జుట్టులు పట్టి లాగి మరీ వాళ్ళని హింసించాడు. ఆ హింసించేటప్పటికి పాపం శరీరాలన్నీ కూడా పాపం ఇబ్బంది అయిపోయినాయి, వాళ్ళకి నొప్పులు వచ్చేసాయి. అలాంటి రాక్షసులు మీద పడి కొడుతూ ఉంటే ఎంత ఇబ్బందిగా, వాళ్ళకి మరణం లేదు, మరణం రాదు, శరీరము మరణ సదృశమైనటువంటి బాధను అనుభవించింది పాపం. వాళ్ళ శరీరాలన్నీ కూడా బాగా ఇబ్బంది పడిపోయినాయి. పైగా ఇంకో విషయం ఏం జరుగుతుంది, మహిషాసురుడు మరణించేశాడు, జగత్తులన్నీ బాగున్నాక ఒకసారి అమృతాన్ని తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందికి ముందు ఇబ్బందికి తర్వాత అమృతాన్ని స్వీకరిస్తారు. ఏమన్నా విశేషమైనటువంటి ఇబ్బంది వస్తుందంటే కాస్త అమృతాన్ని ఎక్కువ స్వీకరిస్తారు దేవతలు. ఆ స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది, ఒకవేళ ఇలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటివి ఏమైనా జరిగినా అమృతం యొక్క శక్తి ద్వారా వీళ్ళకి ఎక్కువ దెబ్బలు తగలవు, ఏదో తగిలినట్టుగా అనిపిస్తాయి కానీ ఎక్కువ విఘాతం శరీరానికి జరగదు. వీడు సింహని ఎదురు వస్తున్నామని మెసేజ్ కూడా పెట్టలా, డైరెక్ట్గా తలుపు కొట్టేశారు. ఎవరో అనుకుని తలుపు తీసేటప్పటికి సింహలు అయ్యారు. వాళ్ళు ఏం చేశారు, దొరికిన వాడిని దొరికినట్టు కనపడిన వాడిని కనపడినట్టుగా కొట్టేశారు. దాంతో శరీరాలన్నీ కూడా పాపం పుండులా మారిపోయినాయి. దేవతలు అసలే సుకుమారులు, గట్టిగా కారం కూడా తినలేరు, మెత్తటి పదార్థాలు తీయని పదార్థాలు తింటూ ఉంటారు, ఎప్పుడూ అమృతానికి రోలుతూ ఉంటారు. అలాంటి రాక్షసులు ఇంత విజృంభణ పాపం జరిగేటప్పుడు కదా తట్టుకోలేక పాపం హాహాకారాలు చేస్తూ స్వర్గాన్ని మొదటిసారి వదిలేశారట. వాళ్ళ బాధలు ఇంకా ఇంత అంత అని చెప్పడానికి లేదు, వర్ణనాతీతం. ఇంద్రుడు ఎప్పుడు పారిపోయినా వజ్రాయుధంతో పారిపోతారు, ఈసారి వజ్రాయుధాన్ని కూడా మర్చిపోయి పారిపోయాట, అంత భయపడిపోయాడు ఇంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని సుంభులు తీసేసుకున్నారు. కానీ ఆ వజ్రాయుధం ఎవరి చేతిలో ఉంటే పనిచేయాలో వాళ్ళ చేతిలోనే పనిచేస్తుంది. దానికి అధికారుడు ఎవరు, అది వాడికి ఇచ్చింది ఎవరు, శివుడు యొక్క అనుగ్రహంతో ఆ వజ్రాయుధంలో తన వెన్నపూసను పెట్టి శరీరాన్ని అంకితం చేసిన వాడు దధీచి మహర్షి. ఆ దధీచి మహర్షి ఆ వజ్రాయుధంలో ఎలాంటి శక్తులు పెట్టేసుకున్నాడంటే, ఇది ఎవరి చేతిలో ఉంటే, ఇది ఎవరి మీద ప్రహారం చేయబడుతుందో ఆ ప్రహారం చేయబడేవాడు ఒకవేళ ధర్మాత్ముడైతే వాడి వైపు పని కూడా చేయదు, అది జాగ్రత్త పనిచేస్తుంది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వజ్రాయుధాన్ని ప్రయోగించడానికి ఇంద్రుడు కూడా అధికారం లేదు, అది ధర్మంగా నడుస్తుంది. దధీచి మహర్షి అది తన శరీరాన్ని త్యాగం చేశాడు దేవతల ఉద్ధరణ కోసం, దేవతలు బాగుండడం కోసం, దేవతా సంబంధమైనటువంటి గుణాలు జగత్తంతా విలసిల్లాలనేటువంటి కోరికతో తను త్యాగం చేసుకున్నటువంటి మహర్షి దధీచి మహర్షి. వారికి నమస్కరించుకుంటూ ఆ వజ్రాయుధాన్ని మర్చిపోయి వెళ్ళిపోయాడు. అంటే సగం ఇంకా దేని మీద ధ్యాస లేదు, పరుగు ఎవరికి వాళ్ళు. మొత్తం సుమ్ములు మొత్తం స్వర్గాన్ని అంతా ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు, చక్కగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆహా, ఇంకా వాళ్ళ నుంచి స్వర్గం మంది ఇంకా ఆనందించేస్తున్నారు. ఈ లోపల ఈ పాపం పరిగెత్తి శరీరాలని నొప్పులెట్టి పాపం దేవతలను కూడా ఏడ్చారట. ఆ ఏడ్చి బృహస్పతి వారిని అడిగారట, స్వామి ఇంత బాధ ఎప్పుడు చూడలేదు నాయన జీవితంలో, అసలు ఈ బాధలతో ఇప్పుడు మేము ఏం చేయాలన్నా మాకు శరీరం ఏం సహకరించట్లా, కొన్నాళ్ళ పాటు మూసుకుని కాసేపు పడుకుందాం, ఈ బాధలన్నీ తీరే ప్రయత్నం ఏమన్నా చేయన్నట్టు. పాపం బృహస్పతి వారు ఏం చేశారంటే తన మంత్రశక్తితో దేవతల శరీరాలకు కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ తన మంత్రశక్తితో తీసేశారు. ఆ తీసేసిన తర్వాత నాయన మనందరం కూడా ఇప్పుడు శుంభులు కూడా ఏమడిగారు, ఒకప్పుడు మహిషాసురుడు ఎలాగైతే కోరుకున్నాడో స్త్రీ వలన మాత్రమే మరణాన్ని కోరుకుంటున్నారు. ఆ మరణం స్త్రీనే ఇవ్వాలి, ఆ స్త్రీ మనందరికీ అమ్మ, ఆ తల్లిని ప్రకటన చేసుకోవాలి. మహిషాసురుడు ఎలా అడిగాడు, తన నుంచి తాను ఆవిష్కృతమైనటువంటి తల్లి అవ్వాలి, ఒకసారి ప్రకటనమైనటువంటి తల్లి మళ్ళీ ప్రకటింపబడేటువంటి స్థాయి ఉండకూడదు, ఈ తల్లి మళ్ళీ కొత్తగా జగత్తులోకి రావాలి, ఒకళ్ళకి పుట్టింది కాకూడదు, ఒకళ్ళ వల్ల దేన్ని పొందింది కాకూడదు, అటువంటి స్వరూపాన్ని అడిగారు. కనుక ఇప్పుడు ఆ తల్లిని ఇప్పుడు మళ్ళీ మనం ప్రకటన చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ తపస్సు చేయాలి. తపస్సు ఈసారి ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, హిమాలయాల్లోకి వెళ్దాం, ప్రశాంతంగా అందరం కూడా హిమాలయాల్లోకి వెళ్దాం. ఎవరికి వాళ్ళకి ఈసారి మళ్ళీ ఒక విపత్తు తర్వాత కాస్త మంత్రానుష్ఠానాన్ని, సుఖాలు వచ్చిన తర్వాత దేవతలు కూడా పక్కన పెట్టేస్తారట. వాళ్ళకున్న మంత్రం అనుష్ఠానం ఏమని చెప్పాం, అమ్మవారిని ప్రకటన చేసుకునే ముందు ఏ మంత్రంతో అమ్మవారి గురించినటువంటి తపస్సు చేశారు దేవతలందరూ, నవార్ణ మహామంత్రాన్ని పట్టుకున్నారు. ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా, ఆ ఇంద్రాది దేవతలందరికీ మళ్ళీ ఆ నవార్ణ మహామంత్రం, ఇంకో 10,000 సంవత్సరాలు సుఖం వచ్చింది మహిషాసురుడు తర్వాత. ఇప్పుడు ఆ సుఖం వచ్చేటప్పటికి మీరేం చేశారు, మంత్రాన్ని పక్కన పెట్టేశారు, సుఖాల్లో మునిగిపోయారు. దేన్ని సాధన చేసుకోవాలో ఆ సాధనను వదిలేస్తే విపత్తు వస్తుంది, కనుక మళ్ళీ విపత్తు వచ్చింది. ఇప్పుడు తప్పు సుంభులది కాదు, సాధనను వదిలేసినటువంటి మీది. కనుక ఏ సాధన వదిలేరో ఆ సాధన మళ్ళీ మీకు ఇస్తానని చెప్పి బృహస్పతి వారు ఆ మంత్రాన్ని దేన్ని మధ్యలో వదిలేశారో మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేయించి మళ్ళీ ఉపదేశం చేశారు. ఒక మంత్రాన్ని ఒకసారి తీసుకుని మధ్యలో వదిలేసామంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
యాక్చువల్‌గా అయితే గురువు అనుగ్రహించాడు. పోనీ కర్మ ఎన్ని సార్లు ఇచ్చినా వదిలేస్తున్నావు. ఇంక నేను నిన్నేం రక్షించననుకుంటాడు, వదిలేస్తాడు. అలాంటిది ఇక్కడ ఉన్నవాడు బృహస్పతి. బ్రహ్మజ్ఞాన పదార్థం అది. ఆ బ్రహ్మ పదార్థం ఏం చేస్తుంది? తప్పులు గణించదు. పోన్లే కానీ పాపం పిల్లలకు కుదరలేదని చెప్పేసి మళ్ళీ మంత్రాన్ని ఉపదేశించాడు. పాపం ఆ మంత్రాన్ని పట్టుకుని మొత్తం ఈ దేవతలందరూ కూడా ఆ హిమాలయాల్లో కూర్చొని అమ్మని గురించినటువంటి తదేక తపస్సు నిష్టతో చేస్తున్నారట. ఆ అందరూ అక్కడ ఉన్నటువంటి గంగ నీరు ఏదైతే ఉందో ఆ నీటి దగ్గరలో కూర్చుని అనుష్ఠాన పర్వానికి నీరు తప్పనిసరి. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం చరిస్తూ ఉంటుంది. నీరు లేకపోతే ధర్మం నశిస్తూ ఉంటుంది. అందుకని నీరు ఎప్పుడు కూడా ధర్మానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. అందుకనే మన ప్రాచీన కాలం నుంచి మనం చూస్తే ఇప్పుడు మనం చదువుకునేటువంటి కథల్లో చదువుల్లో కూడా సింధు మహానగరం కావచ్చు, ఇంకో మహానగరం కావచ్చు, ఎక్కడ నీరు ఉందో అక్కడి నుంచి విస్తరిస్తూ వస్తుంది. నగరాలన్నీ కూడా నీటిని ఆధారంగా చేసుకుని విస్తరిస్తాయి ఎప్పుడు కూడా యుగధర్మాన్ని పట్టుకుని. అలాగే వీళ్ళు కూడా ఏం చేశారు? హిమాలయాల్లోకి వెళ్ళారు. అక్కడ కూడా నీరు ఎక్కడుందో వెతుకుని ఆ గంగని పెట్టుకుని ఆ గంగ ఒడ్డు దగ్గర అందరూ కూడా హిమాలయాల్లో కూర్చొని ప్రశాంతంగా అమ్మ నవార్ణ మహా మంత్రాన్ని విశేషంగా జపిస్తున్నారు. ఈ లోపల ఏమైంది అనుకోకుండా ఆ గంగలో శివుడు కూర్చున్నటువంటి తపస్సు చేయడం కోసం, శివ అనుష్ఠానం కోసం పార్వతీదేవి, హిమాలయాల్లో ఎవరుంటారు? శివుడు పార్వతి ఉంటారు. అదే కదా వాళ్ళ నివాసం. అక్కడ ఉన్నటువంటి పార్వతీదేవి ఏం చేసింది? ఈ గంగలో స్నానం చేసి శివానుష్ఠానం కోసం అన్నీ రెడీ చేసుకుని ఆయన పూజ చేయడం కోసం స్నానం కోసం వచ్చింది. గంగలో మునిగింది. వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని తపస్సు మొదలెట్టేటప్పటికి అప్పటికే ఆవిడ గంగలోకి వెళ్ళింది, స్నానం చేస్తుంది. వీళ్ళు సగం తపస్సు అయిపోయి మధ్యలో కాస్త లేచి కాస్త ఏదో కాస్త ఏమన్నా తినడమో తాగడమో, అర్చనల మధ్యలో కాస్త హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకుని కూర్చునేటప్పటికీ కళ్ళు అందరివి తెరిచే ఉన్నాయి. గంగలోంచి అమ్మవారు బయటకు వచ్చింది, పార్వతీదేవి బయటకు. అప్పుడు స్నానాదులు పూర్తయినాయి, ఆవిడ బయటకు వచ్చింది. ఎలా ఉందిట ఆవిడ? పార్వతీదేవి ఎలా ఉంటుంది? గౌరవర్ణంతో ఉంటుంది, గౌరీదేవిగా ఉంటుందిట. ఆ గౌరీదేవి అంటే గౌరవర్ణం ఎందుకు వచ్చింది ఆవిడకి? వెంటనే మనకి డౌట్ వస్తుంది. ఆ గౌరవర్ణం ఎందుకు వచ్చిందో అసలు ఆవిడ రూపం ఏమిటో మనకు తెలియాలి. ఆ రూప విలక్షణమైనటువంటి వైచిత్రి అంతా కూడా ఈ కథల్లో మనకు చూపిస్తూ ఉంటాడు. అమ్మవారి యొక్క విశేషమైనటువంటి గాథలు ఇవన్నీ కూడా, శివుని యొక్క మహిమలు ఇవన్నీ కూడా. ఆవిడ గౌరవర్ణంతో, బంగారు వర్ణంతో మెరిసిపోతుందిట. ఆ మెరిసిపోతున్నటువంటి స్వరూపం లోపల నుంచి వచ్చింది. ఆ లోపల నుంచి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూర్చుని అమ్మవారు ఏంటి ఇప్పటిదాకా చదువుతున్నాం, మంత్రం చేసుకుంటున్నాం, ఏదో చిన్నగా ఒకసారి లేచాం, మళ్ళీ కూర్చున్నప్పుడు ఆ ఉన్నటువంటి అందులోంచి అమ్మవారు వచ్చింది. ఈ అమ్మవారేనేమో అని పార్వతీదేవికి అందరూ నమస్కారం చేశారు. అయ్యా మీరు ఎవరి గురించి తప్పిస్తున్నారు? ఆవిడకి కంగారు వచ్చేసింది. బాబాయ్ నేను ఇప్పుడే వచ్చాను, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, నేను నా శివుడి కోసం, నేను పూజ కోసం నేను వచ్చాను, మీరందరూ నాకు నమస్కారాలు చేస్తున్నారు, ఎందుకు నమస్కారాలు చేస్తున్నారు, ఎందుకోసం అసలు తపస్సు చేస్తున్నారు అడిగింది ఆవిడ. అలా అడుగుతుంటే ఆవిడ ఏ కంగారైతే పడిందో, అంటే కంగారు అంటే ఏంటి? చిన్న భావవైరుధ్యం. వాళ్ళందరూ నమస్కరించగానే కొద్దిగా అయ్యా ఇక్కడంతా మీరు ఉన్నారా, నేను వెళ్ళినప్పుడు లేరు కదా, వచ్చేటప్పుడు ఉన్నారు. ఆ చూసినటువంటి కాస్త ప్రకంపన ఆవిడలోంచి వచ్చిందట. ఆ ప్రకంపనలోంచి ఒక రూపం ఆవిడలోంచి బయటకు వచ్చిందట. ఆ ప్రకంపనకి ఒక వైబ్రేషన్ కలిగింది. ఆ వైబ్రేషన్లోంచి ఒక రూపం ఆవిడలోంచి బయటకు వచ్చింది. ఆవిడ ఎలా ఉంది? ఈవిడ్ని మించినటువంటి అందాన్ని, మించినటువంటిది అంటే కంపేర్ చేయడానికి అమ్మవారు ఎక్కడా లేదు. ఈ రూపం అందరికీ తెలిసిన రూపం, పార్వతీదేవి స్వరూపం అందరికీ తెలిసిన రూపం. ఒక కొత్త రూపంలో అమ్మవారు మళ్ళీ కనపడుతోంది. ఇప్పుడు రోజు మనం చూసే అమ్మే కదా, ఆ అమ్మని రోజు చూస్తాం. ఒక చిత్రపటంలో లలితా అమ్మవారి స్వరూపం కొత్తగా ఎవరన్నా ఇచ్చారనుకోండి, మన ఎవరో రేఖా చిత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని అనుకోకుండా అనుగ్రహించారు, నిజంగా అమ్మవారే వచ్చి ఇచ్చింది అనుకున్నా. అందులో రూపం ప్రస్ఫుటంగా కనపడకపోయినా ఒక తల్లి ఒక అద్భుత స్వరూపం, ఒక గీతను, ఒక రేఖను, ఒక బిందువును ఆధారం చేసుకుని జగత్తులోకి వచ్చిందంటే అది ఆనందంగా, కాసేపు చూడడానికి విశేషంగా ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో అనుకుంటాం. అంటే ఇప్పుడు నువ్వు రోజు అమ్మ నువ్వు ఎంత నాకు ఇష్టం తల్లి, నేను రోజు చూస్తున్నాను, నా ఇంట్లో పెట్టిన ఫోటో కన్నా బాగుందా, నన్ను కన్నా తల్లి కన్నా బాగుందా, నేను ఆరాధించే తల్లి కన్నా బాగుందా అంటే అన్నిటికన్నా బాగుండడం కాదు, అవి ఎంత బాగున్నాయో దానికి మించి ఒక కొత్త రూపాన్ని చూసేటప్పటికి ఇంకా ఆకర్షణ లోపలికి పెరిగింది. ఆ పెరిగేటప్పటికి ఆ రూపం చూసి అబ్బా ఎంత బాగుందో, ఎంత మనసుకి ఎంత కొత్తదనంగా, ఆ కొత్తదనాన్ని ఆహ్లాదం, ఆనందం అని చెప్తూ ఉంటాం. చూడంగానే మనసు భలే రమించిందండి, చాలా బాగుందని. మనం ఏ భావాల్ని పొందుతున్నామో ఆ భావాలను కూడా ఒక్కొక్కసారి విచారించుకోవాలి. ఎందుకు ఈ భావన కలిగింది, ఎందుకు ఇక్కడ నేను ఆగుతున్నాను అంటే, ఇదివరకు నేను చూసిన వాటికన్నా ఇది బాగుందా అంటే అవి బాగాలేదా, అది తాత్కాలికమా, అది అమ్మ అయినప్పుడు అది తాత్కాలికం ఎందుకు అవ్వాలి, అది కూడా శాశ్వతం అవ్వాలి కదా. ఈ శాశ్వతత్వాన్ని ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంకో దాని మీద మనస్సు రమించదా అమ్మ చెప్తోంది కదా, మరి అది పట్టుకున్నప్పుడు ఇది ఎందుకు రమిస్తోంది, ఇది పట్టుకున్నప్పుడు ఇంకోటి కూడా ఎందుకు రమింపజేస్తుంది అంటే అన్నిట్లో ఉన్నది అమ్మతత్వమే. ఆ అమ్మతత్వం విలక్షణంగా నీకు కనపడుతోంది. ఆ విలక్షణత మనసుకి ఇష్టం గనక
చంద్రుడికి ఎప్పుడు విలక్షణంగా ఉండాలి, అందుకే తను కూడా రూపం మార్చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఒకలా ఉండడం అంటే ఉండడం ఇష్టం ఉండదు ఆయనకి. ఓ రోజు చిన్నగా ఉంటాడు, ఇంకాస్త పెద్దగా ఇంకో రోజు ఉంటాడు, ఆ పెద్దతనానికి ఇంకో పెద్దతనంగా ఇంకో రోజు ఉంటాడు, ఇంకోసారి పూర్ణ కుంభంలో ఉంటాడు, ఇంకో రోజు అసలు కనపడకుండా మాయమైపోతూ ఉంటాడు. ఆ విలక్షణని కోరుకునేటువంటి వాడు చంద్రుడు గనక, ఆ చంద్రుడు మనోకారకుడు గనక, ఆ మనసుతో విలక్షణమైన రూపాన్ని ఎక్కడ కనుగొన్నా విలక్షణమైంది ఇప్పుడు చూసిన దానికన్నా ఇప్పటిదాకా అనుభవించిన దానికన్నా ఎక్కువ బాగుందనే భావన మనస్సు కలుగుతూ ఉంటుంది. కనుక ఇది బాగుండడం కాదు, విలక్షణని కోరుకోవడం. ఆ విలక్షణత ఎక్కడ కనపడినా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోవడం. కానీ ఇప్పుడు మనం ఇష్టపడడంలో ఎవరున్నారు? మళ్ళీ మనస్సే ఉన్నారు. ఇంత జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం క్రోడీకరించుకుంటూ పోవాలి. దాన్ని అంతా పజిల్స్ చేసేస్తే రేపు పొద్దున అమ్మవారు వచ్చి ఇప్పుడు నువ్వు దీన్ని ఎందుకు ఇష్టపడ్డావు, దాన్ని ఎందుకు ఇష్టపడట్లేదు అని అడిగితే మనకు సమాధానం మన దగ్గర ఉండదు. మన లోపల జరిగే ప్రతి విషయాన్ని మనం విచారణ చేస్తూ ఉండాలి. ఆ విచారణ చేస్తూ ఉంటే తప్ప మనమేంటో మనకు అర్థం కాం. నిజం చెప్పేదా, ఆ విలక్షణమైనటువంటి విచారణ జరగడం. ఇప్పుడు మనకి ఆ బిగ్ బాస్ ఏదో ఒక షో జరుగుతుంది కదా, ఆ బిగ్ బాస్లో ఏం చేస్తారు, అన్ని కళ్ళ ముందు కనబడతాయి. విడిగా అయితే ఇప్పుడు నీ ముందు ఒక మాట మాట్లాడుతున్నా, నేను వెనకాలకి వెళ్ళి ఇంకో మాట మాట్లాడతా. ఆ వెనకాల నేను మాట్లాడిన మాట ఎలా ఒకళ్ళకి తెలియకూడదు అనుకుంటానో, నేను కూడా మాట్లాడేశాక తెలియకుండానే మర్చిపోతా. దాని గురించి పెద్ద ఆలోచన ఉండదు. అనాలనిపిస్తుంది అనేసి అయిపోయింది. ఆ అనాలనిపించిన చోట కెమెరా ఉంటుంది, అనకూడదు అనుకున్న చోట కెమెరా ఉంటుంది, దానికి విరుద్ధంగా మాట్లాడిన చోట కెమెరా ఉంటుంది. ఈ 3 విషయాలు వాడికి చూపించేవాడు బిగ్ బాస్ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, 3 చూపిస్తాడు. నువ్వు అనలేదా, నువ్వు అన్న వీడియో చూడు, అన్నావా, ఎందుకు అన్నావు, ఇప్పుడు నువ్వు బయటికి తీసుకొచ్చుకో అంటే వాడి గురించి వాడు ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాకుండా చేస్తాడు చాలా పనులు అనే విషయం అక్కడికి వెళ్ళాక పాపం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అర్థమవుతుంది. అందుకని బిగ్ బాస్ని దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. అసలు దేవుడు రోజు చెప్పేది నువ్వు విచారణ చేయరా. విచారణ చేసేటప్పుడు ప్రాణాయామాది నియమాలు చేసుకుని సంకల్పం చెప్పే ముందు ఏ ప్రాణాయామం చేస్తావో ఆ ప్రాణాయామం ముందు నిన్నటి రోజులోనో ఇవాళ రోజులోనో ఇంతకు ముందు దాకానో నువ్వు చేసిన విచారణని ఒకసారి ప్రక్షాళన చేసుకో. ఎందుకు చేసావో ఒకసారి ఆలోచించుకో. అవన్నీ ఆలోచించుకున్నాక మళ్ళీ ఆ వచ్చినటువంటి ఆలోచనల నుంచి బయటికి రావడం కోసం సంకల్పము, ఆచమానం, ఇవన్నింటి ద్వారా శుద్ధత్వం ఏర్పడుతుంది. శుద్ధత్వం ద్వారా అప్పుడు సంకల్పం చెప్పుకో, సంకల్పం ద్వారా పూజ మొదలెట్టుకో. ఎప్పటికప్పుడు ప్రక్షాళన జరగకపోతే పూజకు అధికారికత లేదు అని మన సంకల్పాదులన్నీ కూడా పూజా విధానాల్లో చెప్తున్నాయి. అవి తెలియకపోతే ఇంకెవరినో ఆశ్రయించాలి. ఇప్పుడు మనం ఆశ్రయించినటువంటి మన పిల్లలు ఆశ్రయించడం బిగ్ బాస్ లాగా. కనుక జగత్తులో ఎక్కడున్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా అవసరం. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ అమ్మవారిని పట్టుకున్నా వస్తుంది, ఒక గురువుని పట్టుకున్నా వస్తుంది, ఎవరిని పట్టుకున్నా వస్తుంది. దానికి సరైనటువంటి గురువు మాత్రమే వాడు కూడా సవ్యమైన రీతిలో ఉన్నటువంటి వాడు దొరకాలి మనకి. అలా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఏం చేసింది, తనలో ఉన్నటువంటి గౌరవర్ణం అది ఎలా వచ్చిందో వచ్చింది. ఆ వచ్చిన దానిలోంచి విభిన్నమైనటువంటి వర్ణస్వరూపిణిగా, సర్వచైతన్య స్వరూపిణిగా మళ్ళీ ఇవి కూడా ఎలా ఉంది, 18 చేతులతోనూ ఉంది. 18 చేతులతో విలక్షణమైనటువంటి స్వరూపంతో సర్వుల మనస్సులని ఆకర్షించగలిగేటువంటి అతి సర్వచైతన్య స్వరూపంగా మళ్ళీ తాను జగత్తులోకి వచ్చినప్పటికి ఏం చేసింది, ఆనందంగా ఇదివరకు తాను ఏ రూపంలో ఉందో ఆ రూపాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంది పార్వతి. ఈ పార్వతీ రూపంలో ఒకసారి చూసుకున్నప్పటికి ఏమైపోయింది, ఇంత ముందు దేవతలందరూ చూసినటువంటి గంగలోంచి వస్తున్నటువంటి పార్వతి ఏ రూపంలో ఉందనుకున్నాం, గౌరవర్ణంలో వికసిస్తోంది అనుకున్నాం. ఆవిడలోంచి సర్వచైతన్య రూపం బయటికి వెళ్ళింది. ఈవిడ ఈ గౌరవర్ణాన్ని పొందక ముందు ఏ రూపంలో ఉందో కాళరాత్రి స్వరూపంలో, నల్లగా మసితో కూడుకున్నటువంటి కాళరాత్రి స్వరూపంలోకి వెళ్ళిపోయింట. అమ్మవారు ఏం చేసింట, తన రూపాన్ని తను తెచ్చేసుకున్నాక ఇప్పుడు పార్వతి ఎలా ఉందో అని తన వైపుకి ఇలా దృష్టి సారించేటప్పటికే నల్లగా కాటుక కిందకి ఆవిడ శరీరంలోంచి రంగు కింద మసిగా పడుతుందిట. కాళరాత్రి మహారూప అలా స్వరూపంగా మారిపోయింది. దేవతలకు కూడా మనసు భయపడింది ఒకసారి అమ్మవారిని చూసి. అంత భయంకరమైన నలుపు. అమ్మవారు ఎప్పుడు తన సహజ స్వరూపం ఏమిటాయంటే తామసిక లక్షణాలని తన యందు ఉంచుకుని, ఎవరు ఆ లక్షణాలతో జగత్తులో రాక్షస స్వరూపాన్ని పొంది రాక్షస గుణాలతో జగత్తులకి విపత్తును కలిగిస్తున్నారో వాళ్ళందరిలో ఉన్నటువంటి తామస గుణాలని ఈ నలుపు ద్వారా ఆకర్షించి వాళ్ళని సత్వ రజో సంపన్నులుగా చేస్తూ ఉండడమే ఈ తామస రూపాన్ని అవధరించి ఉన్నటువంటి కాళరాత్రి స్వరూపం యొక్క అసలు లక్షణం. అర్థమైందా? ఆవిడ ఎందుకు నల్లగా ఉంటుంది అంటే అందరిలో ఉన్న నలుపుని తీసుకుంటూ ఉంటుంది కనుక. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, చంటి వాళ్ళ కోసం ఒక కాటుక చేసుకోవడం, బొట్టు చేసుకోవడం, అవన్నీ చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకోవడం, జాగ్రత్త చేసుకోవడం చేస్తాం. దానికి రోజు మళ్ళీ లేచెళ్ళి చేతులు కడుక్కొచ్చి మళ్ళీ పిల్లల్ని తయారు చేయడం, కాటుక పెట్టాక చేతులు కడుక్కు రావడం, బొట్టు పెట్టాక చేతులు కడుక్కు అవ్వదని చెప్పేసి ఒక గుడ్డ పెట్టుకుంటాం.
అవునా కదా! ఆ గుడ్డకేం చేస్తాం, బొట్టు పెట్టినప్పుడు అది కాస్త తన్నీళ్ళతో ఇలా ఇలా అనుకుని ఆ గుడ్డకు ఉన్నటువంటి ఆ సగ్గుబియ్యం చలిమిడేదో దానికి అంటేలా చేస్తాం. కాటుక చేసుకున్నాక ఆ కాటుకనంతా తీసుకెళ్ళి మళ్ళీ గుడ్డకు అంటిస్తాం. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పిల్లలకి నల్లబొట్టు మానేసేదాకా ఇప్పుడు ఆ గుడ్డను అలాగే ఉంచేసాం అనుకో ఎలా ఉంటుంది? పాపం దాని ముందు రంగు ఏమిటో మనకు తెలీదు. అలా మారిపోతుంది. ఇప్పుడు అమ్మవారు గూడా ఎందుకు ఇప్పుడు నల్ల రంగులోకొచ్చింది. మనలో ఉన్నటువంటి మాలిన్యాల్ని స్వీకరించి, 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 స్వీకరించి తన రూపాన్ని నల్లగా మార్చేసుకుంది. ఆవిడ స్వభావం ఇప్పుడు నలుపు అయిపోయింది. ఆ నలుపు దేనికి ప్రతీక? మనలో ఉన్నటువంటి మలినానికి ప్రతీక. ఇప్పుడు ఆ నలుపు స్వరూపంలో వచ్చింది. ఎందుకు? ఎదురుగుండా ఉన్నటువంటి సింహులు ఈసారి అంత మాలిన్యాన్ని వాళ్ళల్లో ఉంచుకున్న వాళ్ళు, స్త్రీలని 1కి 10 సార్లు అబలలు, అబలలు, అబలలు అని అవమానించినటువంటి వాళ్ళు, వాళ్ళు కేవలం ప్రేరకులు మాత్రమే అని మాటలతో ఆ వచ్చినటువంటి అమ్మవారిని కూడా తక్కువ చేసినటువంటి వాళ్ళు. అమ్మ నింద చేసిన వాడు బాగుపడడు. అందుకని వాళ్ళని ఎంత లాగాలి అంటే, వాళ్ళల్లో ఉన్న చెడుని ఎంత లాగాలి అంటే, శుంభనిశుంభుల్ని చంపడానికి తల్లి ఏం చేసింది? తను ఎలాగైతే ప్రాదుర్భవించినటువంటి రూపంలో ఏ రూపం అయితే మిగిలిపోయిందో ఆ రూపాన్ని కూడా సహాయంగా తీసుకెళ్ళిందిట. ఆవిడ వల్లే సగం శుంభనిశుంభుల యొక్క వధ అనేటువంటి చాలా ఈజీగా అయిపోయింది. అమ్మవారు నల్లగా కాటుక స్వరూపంలో శరీరంలో ఆవిడ కదులుతుంటే శరీరం నుంచి నల్ల రంగు కిందకి పడిపోతుందిట. అంత నల్లగా ఉందిట. అంత నల్లగా ఉండగానే దేవతలందరూ చూసి దడుచుకున్న బాబాయ్ ఏంటి అమ్మవారు ఇలా ఉంది. ఈవిడ కూడా అమ్మవారి అయినా సరే మళ్ళీ బుద్ధిని కుదుట చేసుకుని ఒకసారి నమస్కరించారట. ఆ నమస్కరించుకునేటప్పటికల్లా వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వచ్చినటువంటి జగదంబిక, పార్వతి, కాళరాత్రి స్వరూపంగా మారినటువంటి పార్వతి. ఇద్దరు మొహాలు చూసుకున్నట్ట. ఇద్దరికి ఏం గుర్తొచ్చింది? ఇగో నల్లగా మారావు కదా, దీన్ని చూసే కదా ఇదివరకు ఒకానొక సందర్భంలో మన స్వామి నవ్వాడు. ఏం నవ్వాడు? ఓసారి ఇద్దరు సాయంకాలం పూట అలా అలా వాకింగ్కి వెళ్తారు. అప్పుడు ఇవి నల్లగానే ఉంది, కాళరాత్రి స్వరూపంగానే ఉందిట. ఇద్దరు అలా ఈవినింగ్ వాక్ వెళ్దాం రాబోయ్ అన్నట్ట. సరే మా ఆయన పిలుస్తాడు, లేకపోతే ఈ టైంకి ఎక్కడో ఆనంద భైరవ నృత్యం అంటాడు, శ్రీశైలం అంటాడు, ఇంకో చోటు తీసుకుపోతాడు, ఎప్పుడు డాన్సులు చేస్తుంటాడు. ఈసారి అబ్బాయి ఇన్నాళ్ళకి ఎక్కడికి వద్దు, ఉన్న చోట అలా వ్యాహ్యాలకి వెళ్దాం అన్నాడు. ఏం అదృష్టం నాదనుకుంది. ఓ ఫ్లాస్క్లో టీ పోసుకుంది, ఇంకో దాంట్లో స్నాక్స్ పెట్టుకుంది. ఏమంటే మధ్యలో కాస్త వాకింగ్ చేశాక కాస్త తిందాం అనుకుంది. పక్కన పెట్టుకుని ఒక బ్యాగ్ రెడీ చేసుకుని వెళ్ళింది పాప. ఇద్దరు అలా అలా చట్టా పట్టాలు వేసుకుని వాకింగ్ చేస్తున్నారు. ఈ లోపల రాయి వచ్చింది. ఏమంటే ఒక నిమిషం కూర్చుందాం ఉంది. అశిశుకుమారి కూర్చుని ఆయన కూర్చున్నాడు. ఆయన మీద ఈవిడ కూడా ఇలా చెయ్యేసి కూర్చుంది. మా ఆయన ఆ భావన ఎప్పటికప్పుడు అందరికీ చూపించాలి జగత్తుకి. మా ఆయన మా ఆయన కోసం ఆ ప్రకృతి అంతా కూడా అమ్మవారి వైపు ఈర్ష్యగా చూస్తుందట. అబ్బా మాకన్నా అందంగా ఉంది, మాకన్నా ఆవిడ ఉండడానికి నల్లగా ఉంది. అయినా ఆవిడలో ఉన్న తేజస్సు ఎలాంటిదంటే, ఆ తేజస్సు వల్లనే ఆకులు పచ్చగా ఉన్నాయి, ఆ తేజస్సు వల్లనే పువ్వులు ఎర్రగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఆ పువ్వులకు ఆ సౌకుమార్యం వచ్చింది. 4 అడుగులేసి అలసిపోయినటువంటి తల్లి అలాగే 2 సార్లు కోసేటప్పటికీ 4 చేతుల్లో పడ్డారు. మేము కూడా అమ్మలాగే వాడిపోతూ ఉంటాం. ఇలాంటి అందం అమ్మ నుంచి వచ్చింది అన్నారు. నిజంగానే అమ్మవారిని చూస్తుంటే ఈర్ష్య వస్తుందని అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అంతా అమ్మవారిని చూసి ఇలాగ ఓరగా చూస్తుందట. ఆ ఓరగా చూపులు ప్రకృతి అంతా నిండిపోయి ఆ చూపులన్నీ అమ్మవారి మీద పడేటప్పుడు ఆవిడ దృష్టి దోషం తగిలి కింద కూర్చుంట. అబ్బా నీరసం వచ్చింది బాబు, కాసేపు కూర్చో. మనం కూడా బాగా తయారై పెళ్లికి వెళ్ళాక అబ్బోయ్ వాళ్ళ నా నగలు చూసి అందరూ ఎంత దిష్టి కొట్టేశారు అని ఇంటికి వచ్చిన తర్వాత మొగుడుతో కూడా దిష్టి దించుకుంటాను చూసారా, ఎంత దిష్టి. అవన్నీ కావాలని మొగుడు వెనకాల పడింది మనమే, కొనిపించుకుంది మనమే, వేసుకోవాలని వేసుకుందే మనమే. వచ్చాక బాబోయ్ తలకాయ నొప్పి వచ్చేసింది బాబోయ్ అందరూ నన్నే చూస్తున్నారని మళ్ళీ పాయింట్ ఫీల్ అయిపోయి మళ్ళీ బాధపడేది మనమే. అమ్మవారు కూడా నాకు తెలుసు, ఆవిడ గుణాలేగా మనకు కూడా వచ్చింది. ఆవిడ కాస్త సాత్వికంగా చేస్తాం, మనం కాస్త తామసికంగా చేస్తాం, అంతే తేడా అక్కడ వచ్చింది. పాపం కూర్చుంది, ఆయన కూడా పక్కనే కూర్చున్నాడు. ఆయన కాస్త టీ ఏదో పోసిద్దాం ఫోన్లే మా ఆవిడకి కూడా అనుకుని పాపం ఫ్లాస్క్ ఓపెన్ చేసేప్పుడు వద్దులేండి కాసేపు పక్కన పెట్టండి, చేతిలో చెయ్యండి, కాసేపు ఇలా కూర్చుందాం అనేటప్పుడు ఆయనదేమో తెల్లటి చెయ్యి, ఈయనదేమో నల్లటి చెయ్యి, రెండు పక్కకు వచ్చేటప్పటికల్లా ఏముంది, ఆయన ఒకసారి చూడగానే నవ్వేట. కాళీ ఆ నవ్వుతో ఏమన్నా రచ్చి కాళీ అన్నట్ట. కాళీ అంటే నలుపుదానా, అంతకుమించి ఏం లేదు అర్థం. నలుపుదానా అన్నట్ట. అదుగో నేను నల్లగా ఉంటే ఉన్నాను గాక, నీ ప్రపంచం కోసమేగా, నీ పిల్లల కోసమేగా, అలాంటి దాన్ని నన్ను ఇప్పుడు అందరి ముందు నలుపు అంటావా? వీళ్ళేమో ఇప్పటికే నన్ను చూసి ఈర్షపడుతున్నారు. ఈర్షపడుతున్న వాళ్ళ ముందు ఇంకా గొప్ప చేయాలి కానీ భార్యని నల్లదానా అంటావా? కోపం వచ్చేసింది వాడికి. ఒక్కసారిగా నలుపుదనం నుంచి ఎరుపుదనం వచ్చింట. కోపం వచ్చేసి కళ్ళ నుంచి ఎర్ర జీర వచ్చేసింట. నన్ను నలుపు అంటావా అంటే ఏదో ఒక భావంలో నీకన్నా నేను ఒక అడుగు కింద ఉన్నాననే కదా అర్థం. అంటే నీకు సరితూగగలిగేటువంటి స్థాయి నీ భార్యకి లేదనేగా. ఆ లేదు, భార్య కన్నా భర్త కన్నా భార్య తక్కువ కాదు, భార్య కన్నా భర్త అసలు తక్కువ కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా సమమైనటువంటి స్థానంలో కూర్చునేటువంటి వారు. ఆ సమమైన స్థితి మనమే ప్రపంచానికంతా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని జగత్తుకంతా ఇచ్చినటువంటి వాళ్ళం. మనం ఈ కాస్త లోపాన్ని ఎంచుకునేటట్లుగా ఉన్నామంటే, నాకు నచ్చలేదు నా రూపం, నీకు నచ్చంది నువ్వు కామెంట్ చేసేది నాకొద్దు,
అమ్మవారి ఆలోచన ఎప్పుడు అక్కడే ఉంటుంది. నీకొద్దా నాకొద్దు, నీకు కావాలా నేను అన్ని తీసుకుంటా. ఇన్నాళ్ళు నువ్వు అన్ని కావాలన్నావు, నేను అన్ని తీసుకున్నా, అందుకని నేను నల్లగా మారా. ఇప్పుడు నీకు నలుపు నచ్చట్లా, నేను మారాలి. అయ్యో అంత ఆలోచన లేదే బాబు, ఊరికే సరదాగా అన్నాను ఏదోలే, కానీ వదిలేసే టీ తాగుదాం, నాకు టీ వద్దు. నువ్వు నన్ను నలుపు అన్నావు, నల్లదానా అన్నావు, అది అక్కడే అయిపోయింది. ఇంకా ఒక్క మాట దగ్గర మొత్తం అయిపోయింది. సంవత్సరం నుంచి తీసుకెళ్ళిన హనీమూన్లు అన్నీ అయిపోయినాయి, మొత్తం అన్నీ అయిపోయినాయి మటాష్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వేం చేయకు, నేనే చేసుకుంటా, నాకు అక్కర్లే. నీ సొమ్ము వద్దు, నీ బంగారం వద్దు, నీ చీరలు వద్దు, నువ్వే ఉంచుకో. మనందరం అలాగే కదా మాట్లాడతాం. అమ్మగారు కూడా నాకేం వద్దు, నువ్వే ఉంచుకో. నీకేం కావాలి మరి? నాకేం వద్దు, నేను తపస్సులోకి వెళ్ళిపోతున్నాను. ఏమిటా తపస్సు? 3వ నేత్రాన్ని విశేషంగా ప్రజ్వలింపజేసి తనకి తానుగా ఒక అద్భుతమైనటువంటి అగ్నిని రగుల్చుకుందిట. ఆ అగ్నిని రగుల్చుకుని నల్లదానా అని మొగుడు తిట్టిన అన్నందుకు గాను, ఇంకా తిట్టలా పాప, అన్నందుకు గాను వెళ్ళిపోయి ఆ మంటలో కూర్చుందిట. అయ్యో పార్వతి రా, ఏమిటా పిచ్చి పని అన్నట్ట. అయ్యో లేదు ఎక్కడ దాకా కూర్చుందంటే ఆ అగ్నిలో తన శరీరము పుటం పెట్టినటువంటి బంగారం అగ్ని కనుక శరీరం లోపలికి వెళ్ళిపోతే ఆ శరీరానికి ఉన్నటువంటి సహజ గుణాలన్నీ కూడా అగ్నిగా మారిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఉన్న రూపం ఏదైతే అగ్నిలో వేస్తామో ఆ రూపము అగ్నిలా మారిపోతుంది, అగ్నిలా ప్రజ్వలిస్తుంది. అగ్నిలా ప్రజ్వలించగలిగేటంత శక్తి అగ్ని అంతా, అగ్నిదేవుడంతా తనలోకి వచ్చి తన శరీరాన్నంతా అగ్నిమయమైనటువంటి పచ్చదనంతో బంగారు వన్నెతో నిండిపోయేదాకా శరీరాన్ని తెచ్చుకుని ఆ బంగారు కణికలా బయటకు వచ్చి ఓకే ఇప్పుడు నీతో పాటు నేను సమంగా ఉన్నానా అన్నట్ట. వెంటనే నమస్కారం చేసి అమ్మ నువ్వు నాకన్నా బాగున్నావు తల్లి, నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండన్నట్టు. అందుకని ఆ రోజు నుంచి అమ్మవారి వర్ణం ఏమిటి? గౌరవర్ణం. ఆ గౌరవర్ణంతో తన భర్తకి సమమైనటువంటి స్థానంలో, ఆయనకన్నా ఒక్క మెట్టు కూడా, ఒక అరమెట్టు కూడా కిందకు దిగడానికి తనని తను ఇష్టపడనటువంటి పార్వతీదేవి గౌరీ స్వరూపంగా సమఉజ్జీగా ఉండగలిగేటువంటి స్థానంలో వచ్చి గౌరవర్ణంతో భాషించిందిట. గౌరవర్ణము తన భర్తని పొందడం కోసం, సమమైనటువంటి స్థితిలో ఇద్దరు ఒకే స్థాయిలో ఉండడం కోసం ఏ తపస్సు అయితే గౌరవర్ణం కోసం చేసిందో ఆ గౌరవర్ణం కోసం చేసినటువంటి తపస్విని గనక గౌరీ నామంతో జగత్తులోకి ఆ రోజు నుంచి వచ్చేసింది. ఆ గౌరీదేవి తపస్సు పెళ్లి కాబోయే పిల్లలతో పెళ్లికి ముందు, మంటపం ముందుకు తీసుకువెళ్ళే ముందు, మంగళసూత్రం కట్టించే ముందు ప్రతి ఆడపిల్లతోనూ చేయిస్తాం. కారణం ఏంటి? నీ భర్త మాట ఎంత వినాలో, నీ భర్తతో అసలు మాట అనిపించుకోకుండా అంత సమమైన స్థితిలో ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే ఆలోచన బయటికి చెప్పి ఇలా చేస్తే నువ్వు బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే నాకు ఇష్టం అని ఆయన మనసులోంచి మాట బయటికి రాకూడదు. అనిపించుకుంటే అవమానం ఆడదానికి. ఆయన మనస్సు తెలుసుకుని ఆయన సాహచర్యంతో ఆయన ఏది కోరుకుంటాడో నువ్వు తెలుసుకుంటూ, ఆయన ఏం కోరుకుంటాడో ఎలా తెలుస్తుందండి? ఇన్నాళ్ళు ఏమన్నా నాతో పాటు ఉన్నాడా? నాకు ఏదో కొంత వయసు వచ్చాక మా అమ్మ నాన్న చూసారు, ఆయన ఎలాంటి వాడో తెలియదు, ఎలాంటి గుణమో తెలియదు, మంచివాడు అన్నారు, చేసుకోమన్నారు, చేసుకున్నా. ఇంకా చేసుకున్న మరుక్షణం నుంచి ఇంకా ఆయన అర్థం చేసుకోవడం ఒక్కటే నా పరిస్థితి. అర్థం చేసుకోమని చెప్పాలా. ఆయన్ని పెంచినటువంటి తల్లితో ముందు నువ్వు సహవాసం చేయి, స్నేహితురాలుగా ఉండమని చెప్పారు. ఆ గౌరీ దీక్షలో మొట్టమొదటి ఎందుకు ఎవరికి ఎక్కువగా ఇది సఖ్యత ఉంటుందంటే కోడలకి అత్తగారికి. ఆ కోడలు ఏం చేస్తుందంటే అత్తగారితో చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఆవిడ చెప్తుంటే నా కొడుకు ఇవి ఇష్టం, నాకు ఇవి ఇష్టం, కొన్ని ఇలా తిండు, ఓకేనా, ఇలా ఉంటాడు, వాడికి కాస్త కోపం ఎక్కువగా వస్తుంది, కాస్త విసుగు ఎక్కువగా వస్తుంది, కాస్త పెద్దానికి ఊరికే ముందు అరుస్తాడు, భయపడకు, అరిచిన తర్వాత మళ్ళీ తాటాకు నిప్పు మళ్ళీ అది ఆరిపోతుంది, పెద్ద కంగారు లేదు, ఆ తర్వాత నువ్వు అరిచినా పెద్ద ఏం మాట్లాడు, వాడు చిన్నప్పుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడు, ఈ గుణాలన్నీ చెప్తుంది కొడుకు గురించి తల్లి. అవన్నీ విని అబ్బా ఇవన్నీ చెప్పాలా, ఇప్పుడు సోదా ఇవన్నీ నేను వినాలా, నా మొగుడు నేను చూసుకుని నాకు తెలీదా, ఇవన్నీ చదువుకున్న పిల్లల ఆలోచనలు. కానీ ఎంత చదువుకున్నా భర్తను తెలుసుకోవాలంటే ముందు ఆ భర్తకి మూలస్థానం తల్లిని అర్థం చేసుకోవాలి, అత్తగారిని అర్థం చేసుకోవాలి. ఆవిడతో ఎంత స్నేహంగా ఉంటేనో అత్తాకోడళ్ళు అనే భావన పోతుంది. ఆ అత్తాకోడళ్ళు అనే భావన ఎప్పుడైతే పోతుందో వీళ్ళిద్దరికి ఎంత సఖ్యత ఉంటుందో ఇంకా వాడి గురించి పెద్ద ఆలోచించక్కర్లు అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. వీళ్ళిద్దరు బాగున్నారా, చాలు అమ్మయ్య నవ్వుకుంటున్నారా, వెళ్ళిపోతారు. హాయిగా ప్రశాంతంగా తను చేసే పని 100కి 150% ప్రొడక్టివిటీతో చేసేస్తాడు. వీళ్ళిద్దరు ఏమైనా మొహాలు ముడుచుకుని తల రూమ్లో ఉన్నారా, అయిపోయింది. ఈ పూట చాలా కష్టం గడపడం. కనుక ఆయన్ని హాయిగా చూసుకోవాలి, ఆయన్ని ఆనందంగా చూసుకోవాలి. అసలు ఆ ప్రాతిపత్యాన్ని ముందు ఎవరి నుంచి తెలుసుకోవాలి అంటే ముందు అత్తగారి నుంచి తెలుసుకోవాలి. అత్తగారి ద్వారా భర్త లాంటి వాడు తెలుసుకుని ఆ తెలుసుకున్న తర్వాత భర్తకి అనుకూలవతిగా ఉండాలి. ఆ అనుకూలంలో ఎంత అనుకూలం అంటే ఆయన మనసులోంచి ఏ భావము బయటికి చెప్పగలిగేటువంటి అవసరం జీవితంలో ఆయనకి రాకూడదు. ఆయన మనసులో మంచినీళ్ళు తాగాలనిపించేటప్పటికి దాహం నీకు వెయ్యాలని చెప్తుంది శాస్త్రం. అంత భర్తని అనుగమించు. నువ్వు ఫోన్ పట్టుకుంటే భర్త ఎక్కడ అర్థమవుతాడు? అవునా కాదా? అది ధర్మం, అది వ్రతం. అది ఎలాంటిది? ఈ గౌరీ పూజ,
ఈ గౌరీ వ్రతం ఏదైతే ఆ మంగళసూత్రం 3 ముళ్ళు వేయించుకునే ముందు నీతో చేయించారో ఆ వ్రతం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ దాకా ఉంటుంది? చిట్ట చివరికి శరీరం పడిపోయిన తర్వాత ఆ భర్తే ఆ పడిపోయిన మొహానికి పసుపు రాసి మెళ్ళో మళ్ళీ మంగళసూత్రాన్ని కట్టి కాళ్ళకి పసుపు రాసి ఆయనే రాస్తాడు. ఇన్నాళ్ళు అందరూ రాస్తారు, ఇప్పుడు ఎవరు చేస్తారు? నీ పాతివ్రత్య ధర్మానికి మెచ్చి నీకు ఇప్పుడు తపస్సు, ఆయన నీ కోసం తపస్సు చేస్తున్నాడు. గౌరీలోకానికి నిన్ను పంపిస్తాడు. ఆ చితిలో పడి మళ్ళీ రగిలేదాకా, గౌరీలోకానికి నువ్వు చేరుకునేదాకా, ఆ తల్లి గౌరీ లోకంలో ఆ మంత్రంలోకి వెళ్ళేగా గౌరీ వ్రతాన్ని ప్రారంభించింది. ఆ గౌరీ వ్రతాన్ని నీతో అగ్నిహోత్రం ముందు నువ్వు భర్తతో పాటుగా వచ్చే లోపల గౌరీ వ్రతాన్ని స్టార్ట్ చేయించి సంకల్పం నీకు ఇచ్చి గౌరీ దీక్షను నీకు ఇచ్చి ఆ గౌరీ దీక్ష ఎన్నాళ్ళన్నారు? మళ్ళీ నీ శరీరం గౌరీలోకంలోకి వెళ్ళేదాకా అన్నారు. ఇప్పుడు జీవితాంతం నువ్వే వ్రతంలో ఉన్నావు? గౌరీ వ్రతంలో ఉన్నావు. ఆ వ్రతం ఒక్కటే చేయి, నీ భర్త ఆరోగ్యం కోసం, ఆయన యొక్క ఆయుష్ కోసం, ఈ రెండింటి కోసం చేసి ఇంకా వేరే వ్రతాలు వేరే విషయాలు ఎందుకు? నీ భర్తని నువ్వు శివుడు అనుకుంటే నీకు లలితా సహస్రనామం కూడా అక్కర్లా, ఏ పూజలు అక్కర్లా. అయ్యో మరి పిల్లలండి, నువ్వు భర్తను జాగ్రత్తగా చూడు. నువ్వు భర్తతో ఎలా ఉంటున్నావో తెలుసుకుంటే నీ పిల్లలు భర్తకి అధిగమించి వెళ్ళరు. ఏం చెప్తే అది చేస్తారు. తెలీదు, ప్రాక్టికల్గా అవన్నీ అవ్వట్లేదు అంటే అంత స్థాయిలో నువ్వు ఉండట్లేదు ఇంట్లో. తప్పెవరిది ఇప్పుడు? ఆడవాళ్ళదే. పాపం మగవాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. పాపం మగవాళ్ళని. వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. వాళ్ళని మేనేజ్ చేసుకోవాల్సింది ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, కోడలిగా, మనవరాలిగా, అన్ని రకాలుగాను నిరంతరం ఇంటిని పోషించుకుని ఆయన స్థానాన్ని కించపరచకుండా, తక్కువ చేయకుండా, నువ్వు తక్కువ అవ్వకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ నిరంతరం భర్తని అనుగమించుకుంటూ వెళ్ళాలి. అటువంటిది గౌరీ వ్రతం. మనం ఆ వ్రతాన్ని మధ్యలో ఉల్లంఘన చేస్తున్నాం, అందుకే కష్టాలు వస్తున్నాయి. వ్రతాన్ని ఉల్లంఘన చేస్తే ఏమవుతుంది? కష్టాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిన కష్టాలన్నీ దేనివల్ల వస్తున్నాయి? ఎక్కడో వ్రతోల్లంఘన అయింది. మనం ఇప్పుడు చేయాల్సింది మంత్రాల కోసం వెంపర్లాడడం కాదు, మళ్ళీ వ్రతాన్ని ఏ గురువు నాకు ఇస్తే మళ్ళీ పునఃప్రారంభించగలిగే అవకాశం నాకు ఉంటుందో ఆ గురువుని పట్టుకుని గౌరీ వ్రతాన్ని పునఃప్రారంభించాలి. ఆ గౌరీ వ్రతాన్ని పునఃప్రారంభించడం అనేటువంటి సంకల్పం పురాణాలు దేవీభావతం ఇచ్చింది. ఇప్పుడు దేవీభావతానికి ఎందుకు మనం నమస్కరించుకోవాలి, నిత్యం చదువుకోవాలంటే నువ్వు ఏ వ్రతాన్ని ఉల్లంఘన చేసావో ఆ ఉల్లంఘన చేయబడినటువంటి వ్రతాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం కోసం చెయ్యి అని చెప్తాను. ఇంత చేసి మళ్ళీ భర్త ఆ మగవాళ్ళకేం చెప్తుంది? పెద్దాన్ని కామెంట్ చేయకు, అందరి ముందు మాట్లాడకు, ఆవిడ మనస్సును కష్టపెట్టకు. శివుడు కూడా చెప్తుంది ప్రకృతి. భార్య మళ్ళీ దూరం అయిపోయింది పాప, అందులోంచి ఆవిడ గౌరవర్ణంలోకి వెళ్ళేదాకా భర్తను వదిలేసిందిట. ఒరే నాయన, నువ్వు ఆవిడ కోసం ఇంత తపస్సు చేసిన వాడివి, ఆవిడని పొందడానికి ఇంత కష్టపడిన వాడివి, వచ్చి నీ పక్కన ఉంటే నల్లదానా అంటావా? నలుగురు ముందులో భార్యని అనకురా. ఎంత పెద్ద విషయమైనా సరే నలుగురు ముందులో ఆవిడని అవమానించకు. అవమానించావా మనసు కష్టపెట్టుకుంటుంది. నీకోసం ఇంత కుటుంబాన్ని వదిలేసి వచ్చింది, గోత్రాన్ని మార్చుకుంది, శరీరాన్ని మార్చుకుంది, నీకోసం ఇంత తాపత్రయపడుతోంది. మా ఆయన తినాలి, ఆయన తిన్నాక తింటాను, ఆకలి దప్పులు కూడా మార్చుకుని నీకోసం చూసుకుంటుంది. అలాంటి భర్తని నలుగురు ముందు మాట్లాడడం కానీ, చిన్నతనం చేయడం కానీ, అవమానించేదాకా వెళ్ళడం కానీ, నలుగురు ముందులో గట్టిగా మాట్లాడడం కానీ చేసావంటే నీకు ఆ భార్య కడుపు మంట అంటుతుంది రోయ్. దానివల్ల నీ పిల్లలు బుద్ధిహీనులు అవుతారు. జాగ్రత్త. నీ పిల్లలు బుద్ధిహీనులుగా పుట్టాలంటే నువ్వు కారణం. నీ భార్యను అవమానిస్తున్నావు కనుక నీ పిల్లలు అలా పుడుతున్నారు. నీ భర్త అవమానించేదాకా తెచ్చుకుంటున్నావు, నీ తప్పు. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళని ఆడవాళ్ళని భార్యాభర్తలుగా చేసే అటువంటి సంసారికమైనటువంటి జీవితం ఎంత ధర్మబద్ధంగా, ఎంత శాస్త్ర విధానంతో ఉంటే పుట్టే పిల్లలు బాగుంటారు. ఎలాంటి వ్రతాలు, ఎలాంటి నోములు, ఎలాంటి దీక్షలు చేస్తూ ఉంటే వంశం వృద్ధి చెందుతుంది. దాని ద్వారా నీ కుటుంబం ఎంత బాగుంటుంది, ఎలాంటి కలిదోషాలు లేకుండా ధర్మబద్ధంగా నడుస్తుందనే విషయాన్ని ఇంత చక్కగా ప్రతి విషయంలోనూ చెప్పారు. కాళీ అనబడేటువంటి ఒక్క నామంలోంచి ఇన్ని సాంసారిక విషయాలు వచ్చాయి. అవునా కదా? చూడడానికి పురాణ ఇతిహాసం బ్రహ్మ పదార్థాన్ని ఇస్తుంది. ఆ బ్రహ్మం ఎందులో ఉంది అంటే గృహస్థాశ్రమ ధర్మం నుంచి మొదలైంది. శుకుడికి అర్థం చేయించాలని వ్యాస మహర్షి తాపత్రయపడింది. ఈ గృహస్థాశ్రమ ధర్మం యొక్క గొప్పతనం అక్కడి నుంచి చెప్పడం కోసం నుంచి తాపత్రయపడుతూ వచ్చాడు. ఆయనేమో సన్యాసాశ్రమం మంచిదంటాడు, నేను గృహస్థాశ్రమం మంచిదంటాడు. గృహస్థాశ్రమం ఎందుకు మంచిదంటే పార్వతీ పరమేశ్వరుల జీవితాన్ని బాగు చేస్తుంది గృహస్థాశ్రమ ధర్మం. సన్యాసి అయితే కేవలం ఉపాసనలోనే ఉంటావు, గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటే అమ్మవారు అయ్యవారిగా మారిపోతావు. అహం విభావయేద్ భవాని, మారిపోతావు. నువ్వు మారావంటే నీ పక్కన ఉన్న ఆయన ఆటోమేటిక్గా మారిపోతాడు. నువ్వు ఆయన రూపంలో చూస్తే ఆయన నిన్ను మారుస్తున్నాడా, నువ్వు ఆయన్ని మారుస్తున్నావా అర్థం కాదు. ఒండరులు ఒకరి కోసం ఒకళ్ళు తపస్సు చేసుకుని ఆ తపస్సులో ఒకరికొకళ్ళు ఫలంగా నిలిచిపోతూ ఉంటారు. అటువంటి ఫలంగా జీవితం మారిపోవాలి అని చెప్తుంది. ఆ విషయం అంతా గుర్తొచ్చి ఈ నలుపు రంగు చూసి దేవతలందరూ భయపడేటప్పటికీ ఆ భయపడిపోయి మళ్ళీ సర్దుకున్నటువంటి దేవతల మొహాలు చూసి వీళ్ళిద్దరికీ అప్పుడెప్పుడో వాళ్ళ ఆయన నన్ను కాళీ అన్న విషయం గుర్తొచ్చి ఈ విషయాన్ని అంతా తలుచుకుని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసి నవ్వుకున్నారట. అది విషయం. ఆ నవ్వుకోవడం వెనక, ఒక నవ్వు వెనకాల ఇంత పురాణం ఉంది. మళ్ళీ
నవ్వుకుని బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఇద్దరు అనుకున్నారు. పార్వతి అమ్మవారు చెప్పింది, అమ్మ నేను జగదంబికను, నీ నుంచి నేను బయటికి వచ్చాను, నాకు నువ్వు ఆధారం కాదు, నేను నిన్ను ఇన్నాళ్ళు పట్టుకుని ఉన్నాను. ఆ పట్టుకుని నాలో ఉన్నటువంటి సత్వ రజ తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జగత్తులోకి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహా కాళీ అవతారాల్లో జగత్తు యొక్క ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల్ని ప్రబలింపజేసి దాని ద్వారా సృష్టి స్థితి లయ అనబడేటువంటి 3 కార్యాలలోనూ అక్కడ నియమించబడినటువంటి పుంశక్తికి మీ స్త్రీశక్తిని ఆధారంగా చేసుకుని దాని ద్వారా జగత్తు యొక్క వికసనాన్ని చేస్తూ ఉన్నాను. కనుక మీకున్నటువంటి ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో అది పరిపూర్ణంగా నా ద్వారా మీకు ఇవ్వబడినటువంటివి. ఆ నా ద్వారా ఏదైతే ఏర్పడిందో దాని నుంచి నన్ను నేను వేరు చేసుకున్నాను. నన్ను నేను వేరు చేసుకుని నేనే సర్వత్రా ఉన్నటువంటి అసలు జగన్మాతను అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుంటూ దాని ద్వారా జరగవలసినటువంటి ఆ రాక్షస వధ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చేసి మళ్ళీ నేను మీ అందరి రూపాల్లో శక్తిని మళ్ళీ యథాతథంగా నిలిపి నేను నా లోకానికి వెళ్ళిపోతాను. కనుక ఇప్పుడు ఈ శుంభనిశుంభుల యొక్క వధ చేయడానికి నాకు నీ యొక్క అవసరం చాలా ఉంది కదా, మన ఇద్దరం వెళ్దాము అనుకున్నారు. వెళ్దామమ్మా, చాలా ఆనందం, నాకు కూడా ఇందులో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చావు నువ్వు అని చెప్పేసి వెంటనే అమ్మ ఏం చేసింది, ఈ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపంగా అమ్మవారు ఉంది. ఆ మహాకాళీ స్వరూపంగా ఆవిడ కూడా 4 చేతుల్లో 4 రకాల ఆయుధాలని పట్టుకుంది. ఈవిడేమో 18 చేతుల్లో 18 రకాల ఆయుధాలు పట్టుకుంది. ఈ 18 రకాల ఆయుధాలు, ఈ 4 రకాల ఆయుధాలు వీటన్నిటినీ తీసుకుని భిన్నమైనటువంటి శక్తి స్వరూపాలుగా 2 కూడా కదలి ఆడుతూ ఉన్నాయట. ఆ కదలి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఇద్దరి చేతుల్లో అమ్మవారు సౌందర్యవతి అయినటువంటి జగదంబిక చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు చూసినా పెద్ద ప్రకంపనాలు జరగట్లేదట. ఆవిడ సాత్వికంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ కాళీ, మహాకాళీ స్వరూపంగా, కాళరాత్రి స్వరూపంగా మారినటువంటి పార్వతీదేవి ఆ అవతారం ఏదైతే ఉందో ఆ అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి శంఖము, చక్రము, గదా, పద్మాలు ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఆ జగత్తంతా కూడా ఒక రకమైన వణుకు, అమ్మో ఈ అమ్మవారే అసలు భయకారణి, మొత్తం మనలో ఉన్నటువంటి తాపం నివారిణి ఆ తల్లి, ఆ తాపాలన్నింటినీ కూడా తీసేస్తుంది. అలాంటి తల్లి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అంటే ఈ ఆయుధాలు ఏం చేస్తాయి, ప్రపంచాన్ని మామూలుగా వదలవు, పూకట్టి వేళ్ల కింద తీసేసాయి. ఇప్పుడున్న ప్రపంచం అంతా ఎలా ఉంది, రాక్షస సముదాయంతో పేరుకుపోయింది. కానీ ఇప్పుడు రాక్షసులందరూ కూడా పూకట్టి వేళ్లతో పెకిలింపబడతారు. అటువంటి తల్లి దర్శనం జరుగుతుంది. అసలు ఆ దర్శనం చేసుకోవడానికే మొత్తం దిక్కులన్నీ కూడా భయపడిపోయి దాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి. దిక్కులన్నీ దాక్కుంటే ఇంకా మిగిలేదేమిటి, ఉన్నదంతా ప్రళయమే. కనుక ఆ తల్లి నడుస్తుంటే ప్రళయ కారకమైనటువంటి మోతలు అంటే ధ్వనులు మారుమోగుతున్నాయట. ఆ కాళరాత్రి స్వరూపం నడుస్తూ ఉంటే అలా ప్రళయ ఘోష వినబడుతుందట. ఆ ఘోషకి మొత్తం జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి, మొత్తం దిక్కులు అన్నీ కూడా దాక్కుండిపోతూ ఉన్నాయట. అటువంటి దాక్కుండిపోతున్నటువంటి ప్రకృతిని అంతటినీ చిరునవ్వుతో చూస్తూ 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 ఆ తల్లి చక్క ముందుకి మందహాసంతో, ఆవిడ కూడా మందహాసంతోనే నడుస్తోంది. మరాళి మందగమనలానే ఉంది. అయినా మనకు చూడ్డానికి మాత్రం భయంతో చూస్తున్నాం కనుక భయకంపితురాలము అవుతున్నాం. ఆ భయస్వరూపిణిగా ఆవిడ కనపడుతోంది. మరి ఆ కాళస్వరూపంలో, ఆ కాళరాత్రి స్వరూపంలో, ఆ కాళికా స్వరూపంలో ఎంత అమ్మతనం ఉండకపోతే రామకృష్ణ పరమహంస ఆవిడని తీసుకుని రోజు ఆవిడకి నోట్లో ముద్దలు పెడతాడు. ఆవిడకి అన్నం నైవేద్యం పెట్టాలంటే ఊరికే చూపించి మనం తినడం కాదు, ఆ నైవేద్యానికి ఏ పాత్రలో అయితే వడ్డించుకున్నాడో ఆ పాత్ర ఖాళీ అయ్యాకే బయటకు వచ్చేవాట. ఆవిడ నోరు తెరిచి అనేదాకా తప్పనిసరిగా పెడుతూనే ఉండేవాట అన్నం. మధ్య మధ్యలో మళ్ళీ ఇంకా సాకలేస్తోంది అన్నట్లుగా అమ్మవారు ఇంకా స్వీకరిస్తోందంటే తలుపు తెరిచి ఒకసారి అన్నం వడ్డించమని మళ్ళీ అడిగి సెకండ్ సర్వ్ కూడా చేయించుకున్నారే అమ్మవారికి ప్లేట్ ఖాళీ చేయించి బయటకు వచ్చేవాట. ఇంకా ఆయన భక్తి ముందు మనం ఎంతటి వాళ్ళం. అంటే కాళరాత్రి స్వరూపం ఎలాంటిది అంటే సర్వోత్కృష్టమైనటువంటి అవతారం, అది మాతృ స్వరూపం, అది ఒరిజినల్గా ఉండేటువంటి అమ్మతనం. ఆ అమ్మతనానికి మెరుగులు దిద్దితే సౌందర్యాన్ని పూస్తే ఆ సౌందర్యంతో ఉన్నవారు అమ్మవారు తనకి తానుగా ఈ హంగులన్నీ పెట్టుకుంటే జగత్తు కాస్త ప్రశాంతంగా అమ్మవారిని యాక్సెప్ట్ చేస్తుంది. అందరిలో కాళరాత్రి స్వరూపాన్ని యాక్సెప్ట్ చేయగలిగే శక్తి ఉండదు. కనుక అందరూ అంత సమర్థులు కారు కనుక అమ్మవారు ఏం చేస్తుంది, అందరికీ వీలైనటువంటి రూపాన్ని తాను స్వీకరిస్తుంది. కానీ ఒరిజినల్ స్వరూపం ఏమిటయ్యా అంటే అమ్మవారిది నల్లటి స్వరూపం. ఆ నల్ల స్వరూపానికి నమస్కారం చేసుకుంటే ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఈ పార్వతీ స్వరూపంతో పాటుగా యుద్ధరంగంలోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి నుంచుని ఓ పక్కేమో సింహారూఢైనటువంటి జగజ్జనని కూర్చుంది 18 చేతులతో, ఇంకో వైపున కాళరాత్రి స్వరూపంగా 4 ఆయుధాలతోనూ 4 చేతులతోనూ ఈ నల్లనైనటువంటి తల్లి నుంచుంది. వీళ్ళిద్దరూ నుంచుని మళ్ళీ ఆ మేరు పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక విశ్వగర్జన, ప్రళయ గర్జన చేశారట. ఆ ప్రళయ గర్జనకి ఏమైంది, ఈ శుంభులు అనబడేటువంటి వీళ్ళు రాక్షసులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఏ రాజ్యాన్నైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ రాజ్యాలలో వాళ్ళు చక్కగా కూర్చుని ఆ సభలో ఏవో చక్కగా చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఉన్నట్లుండి ప్రళయ గర్జన ఏదైతే కలిగిందో ఆ ప్రళయ గర్జన జరుగుతుండటంతో పాటుగా ఈ సింహము అమ్మవారికి సింహారూఢగా వచ్చింది కనుక ఆ సింహము తనకి ఎడమ కాలు యొక్క గిట్టని నేల మీద గట్టిగా కొట్టిందిట. అమ్మవారి నోట్లోంచి అరుపు రావడం, అరుపుతో పాటు గిట్ట కొట్టడం ఒకేసారి ఏర్పడగలిగే. ఈ గిట్ట కొట్టడం మొత్తం భూమంతా కూడా ఇలా షేక్ అయిపోయింది. భూమంతా ప్రళయకారకం దద్దరిల్లిపోయింది. ఆ దద్దరిల్లినటువంటి భూమిలోంచి కంపనలు మొదలయ్యి శుంభులు కూర్చున్నటువంటి ఆ మహానగరంలో ఆ సింహాసనాలు పక్కకి దొర్లి పడిపోయినట్టు. వాళ్ళిద్దరూ కూడా సింహాసనం మీద నుంచి కింద పడిపోయారు. శుంభుణ్ణేమో రాజుని చేశారు శుక్రాచార్యుల వారు. నిశుంభుణ్ణేమో యువరాజ పట్టాభిషేకం చేశాడు. చిన్నవాడు కదా వీడని చెప్పేసి శుంభులు ఇద్దరు కూడా, ఒకరు రాజు ఒకరు యువరాజు, పక్కపక్కనే చిన్న చిన్న ఆసనాలు వేసుకుని యువరాజు కాస్త పెద్ద ఆసనం మీద సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు. వీళ్ళిద్దరూ కింద పడిపోయారట. మొత్తం రాజు సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెల్లాచెదరైపోయినారట. అలా భయపడిపోయి కింద పడిపోయారట. దాంతో వీళ్ళకి ఏమనిపించింది, ఏదో జరుగుతోంది, మళ్ళీ మొదలైంది. ఉన్నటువంటి వాళ్ళు ఇదివరకు ప్రాణాలు బతికించుకుని మహిషాసురుడు అప్పుడు ఇంకా బతుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెంటనే చెప్పారు, రాజా ఇదంతా ఇదివరకు సంకేతాలే, ఎవరో వచ్చింది, ఒక కాళరాత్రి స్వరూపం మనల్ని చంపేస్తుంది, ఇది ఇలాగే జరిగింది ఇదివరకు కూడా అని ఒక సంకేతం ఇచ్చారు. అవేమీ లేవు, వెళ్ళి చూసిరండి, అసలు ఎవరో ఏమిటో చూసిరండి అన్నారు. మళ్ళీ ఓ దూత వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడి నుంచి ప్రకంపనాలు వినపడ్డాయో అక్కడికి ప్రయాణం చేశారు. చేసేటప్పటికల్లా ముందు అందరికీ ఈ కాళరాత్రి స్వరూపంగా కూడా దూరం నుంచే సింహారూఢైనటువంటి తల్లి 18 భుజాలతో కనపడుతుంది. అబ్బా, ఆ రూపం చూడంగానే అందరికీ ఆనందం కలుగుతుంది. ఆ రూపానికి ఆకర్షితులవుతూ ఆ రూపానికి దగ్గరగా వెళ్ళి చూద్దాం, ఇంకాస్త దగ్గరగా చూద్దామని అందరికీ మనస్సు కలిగి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా కొంత దూరం వెళ్ళేటప్పుడు అమ్మవారు నల్లటి స్వరూపంతో ఉందిట. ఆ నల్ల స్వరూపాన్ని చూసి అసలు ఇంకా దగ్గరికి వెళ్ళకుండా ఎవరికి వాళ్ళు పారిపోతున్నారు. ఆ రూపం అంత భయపెడుతుంది. సాత్వికమైనటువంటి ఉన్నంతలో కాస్త రజోగుణ అయినటువంటి దేవతలే అమ్మవారి రూపాన్ని చూసి భయపడితే మరి రాక్షస గుణాలతో పెచ్చుమీరిపోయినటువంటి రాక్షసులకి ఇంకా అమ్మవారిని చూసి ఎలా భయం వేస్తుంది, పరిగెట్టిపోయి నిశుంభుల దగ్గర వచ్చి, స్వామి చాలా భయంకరంగా ఉంది దృశ్యం మాత్రం. అలా అని అదే స్థాయిలో ఒక ఆనందాన్ని కూడా కలుగజేసింది. ఆనందాన్ని అనుభవిద్దామనుకునే కాస్తలో భయం వెంటాడింది. ఆ భయం చూసేటప్పటికల్లా ఇంకా మతిస్థిమితం పోయింది. ఆ మతిస్థిమితం ఎంతలా పోయిందంటే, అందమైనటువంటి 18 భుజాలతో కూడుకున్నటువంటి అమ్మవారిని దర్శించే లోపల పక్కన కాళరాత్రి స్వరూపంలో ఒక నల్లటి అవతారం ఉంది. ఆ నల్లటి అవతారం చూసేటప్పటికి మాకు లోపల నుంచి వణుకు పుట్టేసింది. ఆ వణుకు ఇప్పటిదాకా కూడా తగ్గట్లేదు నాయన అని చెప్పేసి ఎవరికి వాళ్ళు, ఇంకా మేము యుద్ధానికి రాము, మళ్ళీ వెళ్ళమంటే మీరు యుద్ధరంగంలోకి మేము వెళ్ళబోము, ఇంకా మమ్మల్ని వదిలేసేసండి అని పారిపోయారు. శుంభులు ఎప్పుడైతే ఈ విషయాన్నంతటినీ కూడా గ్రహించారో, ఏదో జరుగుతోంది, కాస్త గట్టిగా ఉన్నటువంటి రాక్షసులు ఎవరున్నారో చూడండి అన్నారు. గట్టిగా ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసి వచ్చారు. వాళ్ళు ముందే అందరినీ పక్కన పెట్టుకున్నారు. ముందు ధూమ్రలోచన్ని పంపిద్దానరా. వాడు ఏం చేస్తాడంటే ఎవరికి గబుక్కుని కనపడకుండా ఏం చేస్తాడు, ఒక పొగలాగా విస్తరిస్తాడు. ఆ పొగలాగా విస్తరిస్తూనే ఆ పొగను అక్కడంతా చూపించి ఎవరు కనపడాలో ఎవరు కనపడకుండా చేసి మాయ చేయాలో ధూమ్రలోచనకి బాగా తెలుసు కనుక వాడిని పంపిద్దామన్నారు. ధూమ్రలోచనుడు కూడా ఏం చేస్తాడు, నేను చూసేస్తాను, నేను మొత్తం కంప్లీట్ చేసి ఫినిష్ చేసి వస్తా, మీరు ఉండండి, హాయిగా ఉండండి, నేను ఆవిడ కావాలంటే నేను రాజ్యసభకు కూడా తీసుకొస్తా, రెండో బాగున్నటువంటి ఆవిడ్ని అన్నారు. సరే అన్నారు. ధూమ్రలోచనుడు వెళ్ళంగానే తన నోరు తెరిచి తన నోట్లో ఉన్నటువంటి ఆవిరిని బయటికి వదిలి ఆవిరిలో ఉన్నటువంటి వెచ్చదనంతో వీడు కూడా కలిసిపోతాడు. వాడి యొక్క ప్రహరణం అలా ఉంటుంది. నోరు తెరిచి ఆ గాలిని బయటకు వదిలే స్థానంలో తల్లి ఏం చేసింది, ఒక్కసారి ఆ నోరు లోపల ఉన్నటువంటి నాలుకను పట్టుకుంది. వాడు ఇంకా ధూమ్రంగా మారేటువంటి స్థితి లేదు. వాడు ఆ వేడి ఆవిరిని బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు మనం చూడండి, పిల్లలు మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు బాగా వేడి నీళ్ళలో స్నానం చేసినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఎదురుకుండా అద్దాలు కానీ ఫోన్లు కానీ ఉంటే వాటిని కళ్ళజోడు తుడిచుకోవడం, ఒకసారి ఆవిరి దాని మీద వదిలి ఆవిరితో మొత్తం అక్కడ ఉన్న దాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాం. వాడు కూడా ఆవిరి స్వరూపంలో తన్ని తాను మార్చుకోవడం కోసం నోరు చేసి తనలో ఉన్నటువంటి ఆవిరి లక్షణాన్ని బయటికి వదలడానికి ప్రయత్నించట. చివరికి ఆ రూపంగా తాను వాడతాడు. తనలో ఉన్నటువంటి లక్షణం ద్వారా తన రూపాన్ని మార్చుకుంటాడు. వాడు ధూమ్రలోచనుడు. ఆవిరిని బయటకు వదిలాడు, తను ఆవిరిగా మారాలి, ధూమ్రంగా పొగగా మారే లోపల అమ్మవారు ఏం చేసింది, ఆవిరిని వదిలి నోరు మూసే లోపల ఉన్న నాలుకని పట్టుకుని ఒక్కసారిగా రూపాన్ని లాగేసింది. లాగేటప్పటికి ఏమైపోయింది, వాడు ఆవిరిగా ధూమ్రంగా మారలా, ఉన్నటువంటి రూపంలోనే వచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర పడ్డాడు. పడ్డవాడు పడ్డట్టుగా ఏం చేశాడు,
అమ్మవారి మీదకి ఖడ్గం తీసి ప్రహరణం చేయడానికి మొదలెట్టేశాడు. ఆ ఖడ్గాన్ని ఒక కాలుతో తొక్కి పెట్టించాడు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? కాళరాత్రి స్వరూపం చేస్తాం. ఆ ఎత్తినటువంటి ఖడ్గంతో ఉన్నటువంటి చేతిని ఒక ఎడమ కాలుతో తొక్కి పెట్టి ఆ నాలిక పట్టుకుని కానీ దాన్ని విడవట్ల. ఆ విడవకుండా ఆ నాలికని బయటికి లాగుతూ వాడి మెడ మీద ఇంకో కాలు పెట్టి నుంచుందిట. అంటే ఒక కాలేమో కత్తితో పట్టుకున్నటువంటి చేతిని నొక్కి పెట్టింది, ఇంకో కాలు ఏ నాలుకనైతే పట్టుకుందో ఆ నాలుక అప్పుడు ఈ తలకాయ ఎత్తేసేసి అబ్బా నొప్పి నొప్పి అన్నట్లుగా మొత్తం శరీరాన్ని వెనకాలకి లాగేస్తున్నాడు. పట్టు కుదరట్లా, కింద నాలుకని పట్టుకోవాలి, వాడు భూస్థాపితం అయిపోవాలి. అలా భూస్థాపితం వాడిని చేయడం కోసం ఒక కాలు తీసుకెళ్ళి కుడికాల్ని వాడి మెడ మీద పెట్టేట. ఆ మెడ మీద చేయి మీద 2 కాళ్ళు పెట్టి వాడిని ఆసనంగా చేసుకుని వాహనంగా చేసుకుని వాడి మీద మొత్తం శరీరాన్ని అంతా పెట్టేప్పటికి ఏమైపోయాడు? వాడు నుజ్జు అయిపోయి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. వాడు ఆ పైన ఉన్న బరువు మామూలు బరువా? ఆవిడ బరువు మోయడానికి పంచబ్రహ్మాసన స్థితిగా మొదటి బ్రహ్మముగా మొత్తం మహాకామేశ్వరుడు అక్కడ సింహాసన స్థానంలో పడుకుని ఉన్నాడు. ఆయన తప్ప ఆవిడని ఎవరు భరించలేరు. ఆ భరించలేరు కనుకనే ఆవిడ ఎవరి మీదకి అంత సులువుగా రాదు. అలా రాని ఆవిడ ఏం చేసింది? ముందు ధూమ్రలోచనుడి మీదకి వచ్చేట. వాడు లోపలికి కుంగిపోతూ చివరికి ఏమైపోయాడు? అమ్మవారు నాలిక వదలట్లా, చెయ్యి వదలట్లా, రెండింటినీ కాళ్ళతో నొక్కి పెట్టేస్తుంది. ఆ నొక్కితో పెట్టి చివరికి ఏం చేస్తాం? మనం మట్టి కుండలు చేయడానికి కుమ్మరివాడు ఏం చేస్తాడు? మట్టిని బాగా నీళ్లతో తడిపి కాళ్ళని బాగా కాళ్ళతో మర్దించి దాన్ని సారవంతమైనటువంటి విషయంగా చేస్తాడు. ఆ మట్టి తర్వాత ఏం చేస్తుంది? ఎంత నొక్కితే, ఎంత పట్టుబడితే ఆ మట్టి అంతా కూడా తడి అయిపోయి మెత్తగా అయిపోయి చివరికి జిగురు పదార్థంగా ఏ వస్తువుగా వాడు మార్చదలుచుకున్నాడు, అమ్మవారు మార్చదలుచుకుందో ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అలా వీళ్ళలో ఉన్నటువంటి రాక్షసతత్వాన్ని అంతా నొక్కి పెట్టి భూస్థాపితం చేసి వాడిని కుమ్మరివాడు కనుక మన్నును కుమ్మినట్టుగా మొత్తం ఆ ధూమ్రలోచన అనేటువంటి వాడు వాయురూపంగా ఉండి మొత్తం చాలామందిని చంపేసిన దానికి ప్రహరణంగా తల్లి వాడిని ముద్దగా చేసేసింట. ఆ ముద్దగా చేసి వాడిని బంతి చేసి శూన్యంలోకి విసిరేసింట. శూన్యము అంటే శూన్యవాదన వైదిక ధర్మశాస్త్రంలో లేదు. మరి ఎటువైపు వేసింది? ఈ మనం బ్లాక్ హోల్స్ అంటాం. అమ్మవారి యొక్క నోరు ఎక్కడెక్కడ తెరవబడుతూ ఉంటుందో, ఆకాశం ఎక్కడ అమ్మవారి యొక్క ఈ భీతావహ అరుపులతో చిల్లులు పడిపోయి ఉందో ఆ చిల్లులోకి తోసేసింది. ఇంకా వాడికి అడ్రస్ లేకుండా పోయాడు వాడు. ఇక అది చంపడమా, మాయం చేయడమా, ఏం చేయడమో ఎవరికి తెలియదు. వాడిని మాత్రం ఇంకా కనుమరుగు చేసి ఇంకా వాడు ఎక్కడా లేడు, ఇంకా అడ్రస్లో లేడు. ఇంకా వాడు అసలు వాడిని ఏం చేస్తుందో అర్థం కాకుండా రాక్షసులందరూ యుద్ధం మానేసి అమ్మవారు ఏం చేస్తుందో చూస్తున్నారు. వాడు ఆ లోపలికి వెళ్ళిన వాడు బయటికి ముద్దగా వచ్చాడు, జిగట కారుతుంది వాళ్ళలోంచి. ఆ ముద్దగా ఉన్నవాడు ఎలా మనం అమ్మవారి పూజలకి బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఆ బొబ్బట్లు చేసేటప్పుడు ఏం చేస్తాం? పిండిని బాగా తడిపిన తర్వాత బాగా మెత్తగా పల్చగా విరగకుండా బొబ్బట్టు రావాలంటే ఏం చేస్తాం? ఆ నూనెతో నెయ్యితో కలిపినటువంటి ఆ పిండిని నీళ్ళతో కాసేపు 1 గంట సేపు వదిలేస్తాం. చేస్తారా? అయ్యో ఈ పద్ధతి మాకు తెలియదండి, ఇదేదో కొత్తగా ఉంది, మేము రేపటి నుంచి నీళ్ళల్లో కాసేపు వదిలేసేయాలి. ఆ నీళ్ళల్లో ఆ పిండినంతా 1 గంట 6 గంట సేపు వదిలేస్తే తర్వాత ఆ నీళ్ళతో కొంత ఎంత అంటుకుందో అంత ముద్దని బయటికి తీసి బాగా నీళ్ళను కూడా ఆ పిండంతా తీసుకునేదాకా దాన్ని మర్దనా చేసి అప్పుడు దాన్ని బొబ్బట్ల కింద వాడితే అది చెరగదు. పెద్దగా పల్చగా చక్కగా రుచికరంగా మెత్తటి రొట్టెతో లోపల మధురమైన పదార్థంతో ఆనందాన్ని ఇస్తుంది. ఎవరెవన్నా పెళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత స్థితిలో ఉంటుంది. అలా ఈ ధూమ్రలోచన ఏం చేసింది? ఆవిడ నీళ్లతో పాటు కలిపి వాళ్ళు ఉన్నటువంటి అన్ని రసాలని బయటికి తీసి మొత్తం కలిపి పిండి ముద్దలా చేసి ఆ కారుతున్నటువంటి ముద్దని బ్లాక్ హోల్లో పడేసి వాడు వెళ్ళిపోయాడు. మిగతా రాక్షసులందరూ ఇలా లోపలికి వెళ్ళిన వాడిని చూశారు రూపంతో, బయటకు వచ్చిన పిండి ముద్దను చూశారు, ఎగరేసిన విధానాన్ని చూశారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు లోపల ఉన్నాడా, పైకి ఎగిరాడా, వస్తాడా, రాడా, మనం ఉండాలా, యుద్ధం చేయాలా వద్దా అర్థం కాల. అసలు ముందు యజమాని లేడు ఇక్కడ. వాళ్ళకి ఆ సైన్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి టీం లీడర్ పోయాడు. దాంతో ప్రతి వాళ్ళు కాళ్ళకి పని చెప్పి ఇంకా ఆ భవంతి వైపుకి ఇంకా పరిగెత్తడం మొదలెట్టారు. ఆ పరిగెత్తడం మొదలెట్టేప్పటికి ఏమైంది? ఈవిడ ఏం చేసింది? ఒక్కసారి పని అంతా అయిపోయింది. పని అయిపోయాక ఏం చేస్తాం? ఇలా చేతులు ఇలా దులుపుకొని ఉఫ్ అంటాం, ఓ పని అయిపోయిందిరా బాబు అంటాం. ఆ చేతులు దులిపేటప్పటికల్లా ఆ చేతుల్లోంచి కొన్ని రకాలైనటువంటి ప్రేరకాలతో కూడుకున్నటువంటి రాళ్ళు విసర్జింపబడ్డాయట. దుమ్ము వదిలింది అంటాం కదా. ఆ దుమ్ము అమ్మవారి చేతుల్లోంచి ఎలా వదిలిందంటే షార్ప్ రాళ్ళలాగా వచ్చేట. అవి ఆయుధాలలాగా ఒక వారిలో ఉన్నటువంటి సగం సైన్యాన్ని చంపేశారు. అమ్మవారు ఉఫ్ అనేప్పుడు మిగతా సైన్యం ఏమయ్యారు? శుంభులు ఉన్నటువంటి రాజ్యం దాకా శరీరాలు కళేబరాలు ఎగిరెళ్ళిపోయి పడిపోయి ప్రతి వాళ్ళు రక్తంగా కుంచి చచ్చిపోయారట. మొత్తం ధూమ్రలోచనతో పాటు ఎంతమంది అయితే ఈ అమ్మవారిని ఎదిరించడానికి వచ్చారో మొట్టమొదటి వాయిలో ఆ వాయి అంతా కంప్లీట్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ వాయి రావాలి. ఆడవాళ్ళం కనుక వాయల కిందే మాట్లాడుకుందాం. వంట తర్వాత వంట, పదార్థం తర్వాత పదార్థం, అవునా కదా? అది చేసేసింది. అయిపోయింది. ధూమ్రలోచనుడి యొక్క
విషయం కాస్త క్లోజ్ అయిపోయింది. ఆ ధూమ్రలోచనుడు అయిన తర్వాత వీళ్ళందరూ ఆలోచించారు, ఏం చేద్దాం, ఎవరిని పంపిద్దాం. ధూమ్రలోచనుడు కానీ ఒక సైనికుడు కానీ బయటికి రాలా, ఇంటి లోపలికి రాలా. అసలు ఏం జరిగిందో మనకు అర్థం కావట్లా. ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే తర్వాత ఉన్నటువంటి రాక్షసుల్ని పంపించడానికి ఇంకేం చేశారు, ఒరే నాయనా ఇప్పుడు ధూమ్రలోచనుడు అనేటువంటి వాడే వెనకాలకి రాలేదంటే ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని కొంతమంది రాక్షసుల్ని పంపించి చూశాడు శుంభని ఇద్దరు. వాళ్ళందరూ యథాతథంగా చచ్చిపోయారు, ఎవరు రాట్లా. వన్స్ ధూమ్రలోచనుడు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమందిని అయితే పంపించారో వాళ్ళు ఎవరు వెనకాలకి రాలా. దాంతో ఇప్పుడు ఏం చేశాడు, అతి సమీపమైనటువంటి వాడు, చాలా గొప్పవాడు, అసలు వాడిని ఒకసారి ప్రయోగిస్తే ఇంకెవరిని ప్రయోగించాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు కూడా ఒక వెపన్గా అట్టు పెట్టుకుంటాడు శుంభులు. వాళ్ళకి అసలు మహిషాసురుడు కోరుకున్న కోరికే మళ్ళీ కోరుకోవాలనేటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ రక్తబీజుడి దగ్గర నుంచి వచ్చింది. కరంభుడు యొక్క కొడుకు రక్తబీజుడు అక్కడ ఉండిపోయాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఆ రక్తబీజుడు లక్షణం ఏమిటయ్యా అంటే శరీరంలోంచి నిజంగా ఏదన్నా ఒక యుద్ధంలోకి పంపిస్తే ఆ యుద్ధంలో వాడు యుద్ధం చేస్తుంటే వాడు ఏం ప్రహరణం చేయక్కర్లా, ఉట్టిగా నుంచుంటే వాడి మీదకి బాణమో కత్తినో పంపించి అవతల వాళ్ళు గాయపరిస్తే ఆ గాయపడిన శరీరంలోంచి ఎన్ని రక్తపు బిందువులు నేల మీదకి పడతాయో అన్ని రక్త బిందువుల్లోంచి తలో రక్తబీజుడు బయటకు వస్తూ ఉంటారు. ఇంకా వాడు యుద్ధం ఎందుకు చేయడం, మొత్తం ఉన్నటువంటి సేనంతా రక్తబీజ సేనం అయిపోతుంది. ఇంకా ఆ రక్తబీజుల్ని కూడా కొట్టామనుకోండి, మళ్ళీ అంతమంది రక్తబీజుల్లోంచి ఎంత శరీరాల్లోంచి ఎంత రక్తం బయటకు వచ్చిందో అంతమందిలోంచి మళ్ళీ అంతమంది రక్తబీజులు వస్తారు. ఇన్ఫినిటీ నెంబర్లో రక్తబీజులు జగత్తులోకి వచ్చేస్తారు. వాడు యుద్ధం చేయకల్లా శుంభులకి ధైర్యం అదే. అప్పట్లో మహిషాసురుడికి లేనివాడు ఇప్పుడు నాకున్నవాడు రక్తబీజుడే. కనుకనే వాళ్ళు ఏం చేశారు, ఈ రక్తబీజుడిని ఆధారంగా చేసుకుని ఎవరైనా నువ్వు వెళ్ళు, నువ్వు ట్రంప్ కార్డువి, ఇంకా నువ్వు ఉన్నావంటే ఇంకా మేము ఇంకా విజయాన్ని సాధించినట్లే లెక్క నువ్వు వెళ్ళమన్నారు. రక్తబీజుడు వెళ్ళాడు, గర్వంగా వెళ్ళి ఇంకా యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తుంటే అమ్మవారు కాళికాదేవి ప్రహరణం చేస్తోంది, రకరకాల ఆయుధాలతో పొడుస్తోంది. వాడు చావట్ల, వాడికి చచ్చిపోయేటువంటి ఇది లేదు. ఎందుకు, వాడి శరీరంలో ఉన్నటువంటి రక్తము చివరి బిందువు దాకా కనుక ఒకవేళ ఎవరైనా ఖాళీ చేయగలిగితే ఆ చివరి రక్తపు బిందువు వాడి శరీరాన్ని వదిలి కింద పడిన మరుక్షణం వాడు చచ్చిపోతాడు. వాడికి మరణం ఏమిటాయి అంటే వాడి శరీరంలో ఉన్నటువంటి చివరి రక్త బిందువు దాకా బయటకు వచ్చాలి. ఆ రక్తం వాడి శరీరంలో ఉన్నంతసేపు వాడికి మరణం రాదు, వాడి శరీరం కింద పడదు. పైగా ఆ శరీరం పడకపోగా అధికమైనటువంటి రక్తబీజులు వచ్చేస్తూ ఉంటారు. సో అమ్మవారు యుద్ధం చేస్తోంది కానీ ఎక్కడ రక్తబీజులు అలవట్లేదు, పడట్లేదు. పన్నా లేస్తున్నాడు, లేచిన వాళ్ళలోంచి ఇంకో 10 మంది లేస్తున్నారు. మొత్తం యుద్ధరంగం అంతా, మేరు పర్వతం అంతా రక్తబీజులతో నిండిపోయింది. ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మవారి వైపు చూసింది, ఏం చేద్దాం, బాగుంది, ఇదేదో చాలా బాగుంది, ఏం చేద్దాం అంది. ఇప్పుడు నవ్వేటప్పటికి ఏమర్థమైంది ఆవిడకి, నీకు ఈ రూపంతో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, సహాయంగా ఉండడం కోసం. నీకు ఒక అద్భుత శక్తి ఉంది, కాళరాత్రి అని నీకు నామం. ఇందులో రహస్యం కూడా ఉంటుంది, మంత్ర రహస్యాలు చాలా ఉంటాయి. నిజంగా ఉపాసన, శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నవాళ్ళు ఉంటే తార్కికంగా నిజంగా ఆ విషయాలు కనుక శబ్ద తరంగాలుగా, సంఖ్యాశాస్త్ర పరంగా, రేఖాశాస్త్ర పరంగా, నామశాస్త్ర పరంగా, విద్యాశాస్త్ర పరంగా, బీజాక్షర శాస్త్ర పరంగా 8 రకాలుగా అమ్మవారిని విభిన్న లక్షణాలతో మనం చెప్పుకోవచ్చు. అది లేనప్పుడు ఏం చేయాలంటే ఒకటే విషయం. ఏంటి ఆ విషయము అంటే, నువ్వు కాళరాత్రి స్వరూపానివి. రాత్రి ఏం చేస్తుంది, ముందు పిల్లల్ని పడుకోబెడుతుంది కదా. ముందు నువ్వేం చేయాలి, వాడిని దెబ్బ వేసి నీ మీద పడుకోబెట్టడం అంటే నీ కాళరాత్రి స్వరూపం ఎక్కడ ఉంటుంది, శరీరంలో లేదు. ప్రతిదాన్ని లయం చేసుకుంటావు. లయం చేసుకోవడం అంటే జీవులందరూ ఎలా లయం చేసుకుంటారు, తింటారు, లోపల వేసుకుంటారు. కనుక ఇప్పుడు నువ్వు రక్తబీజుడిని ఏం చేయాలి, నీ నాలికని బయటకు తీసి ఆ నాలికని పట్టుపరుపుగా పాంచి దాని మీద వాడిని పడుకోబెట్టు. సంకేతం ఇచ్చేసింది. సంకేతాక్షరాలు చాలా బాగుంటాయి. ఆ సంకేతాన్ని ఇచ్చింది. వెంటనే ఏం చేసింది, ఇవిడ నాలిక తెరిచింది. ఎంత విస్తారంగా తెలిసిందంటే ఆ క్షేత్రమంతా, ఏ క్షేత్రము, మేరు ప్రస్థానం అంతా రక్తబీజులే నిండి ఉన్నారు. ఆ రక్తబీజులే నిండి ఉన్నటువంటి వాళ్ళని ఏకకాలంలో లోపలికి తీసుకోవాలి. ఒకళ్ళని పెట్టి ఒకళ్ళని విడిస్తే మళ్ళీ రక్తబీజులు వచ్చేస్తూ ఉంటారు. కనుక ఈ రక్తబీజులు అందరూ ఉన్నటువంటి స్థానంలో ఒక్కసారిగా చిన్న శబ్దం ఇలా చప్పట్లు కొట్టేప్పటికీ ఆ చప్పట్ల నుంచి వచ్చినటువంటి శబ్ద తరంగాలకి వీళ్ళందరూ ఒకసారి గాల్లోకి ఎగిరారట. ఎగరంగానే తన నోట్లోంచి ఇంత పెద్ద ఎర్రనైనటువంటి నాలుకని పరుపులా పరిచేటప్పటికల్లా ఏమైంది, ఇంతమంది రక్తబీజులు అమ్మవారి నాలుక మీదకి వచ్చారట. అమ్మవారి నాలుక మీదకి ఎప్పుడైతే రక్తబీజులు అందరూ వచ్చేసారో ఈ 18 చేతులతో ఉన్నటువంటి అమ్మవారు తన చేతులతో ఉన్నటువంటి అన్ని ఖడ్గాలతోనూ వీడిని ప్రతి ఖడ్గబీజుడిని నరికేస్తూ వచ్చింట. ఆ నరికేస్తున్నటువంటి రక్తబీజుల్లోంచి వచ్చేటువంటి రక్తాన్నంతటిని ఈ కాళీ అమ్మవారు ఏం చేస్తుంది, పట్టుకున్నవారు పట్టుకునే ఉంది, తాగుతున్న రక్తాన్ని లోపలికి పీల్చేస్తుంది, లోపలికి సక్ చేసేస్తుంది. ఒక్కొక్క రక్తబీజుల్లోంచి రక్తం మాయమైపోయినప్పటికీ ఉన్నటువంటి రక్తజీవులందరూ మసైపోయి
నాశనం అయిపోతున్నారు, మాయమైపోతున్నారు. అలా ఒక్కొక్క రక్తబీజుడు దాకా వెళ్ళి 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 చిట్ట చివరి రక్తబీజుడు దాకా ఉన్నటువంటి రక్తాన్ని తట్టి తనలోకి తీసేసుకుని రక్తబీజులు అనేటువంటి వారు మరింకా జగత్తులో లేకుండా అందరినీ తనలోకి లయం చేసుకుని తృప్తిగా నాలికను లోపల తీసుకుని ప్రశాంతంగా పడుకుంది. అబ్బా కడుపు నిండింది అనుకుంది. కడుపు నిండింది, బాగుంది. ఇన్నాళ్ళు ఇంత కాళరాత్రికి ఆహారం ఏమిటా అనుకున్నాను. అందరూ అమ్మవారికి నైవేద్యం పెట్టమంటే పెడతారు, కాళికా స్వరూపాన్ని ఎదుర్కొని తీసుకుని దీన్ని నైవేద్యం పెట్టమంటే ఏం చేస్తారు, బాబాయ్ మా వల్ల కాదు, ఏం పెట్టాలో కూడా తెలియదండి మాకు అంటారు. ఇప్పుడు అసలైన ఆహారం ఏమిటి అమ్మవారికి? రక్తబీజుడు అనబడేటువంటి రాక్షసుడు ఆహారం. వాడెవడు ఒక్కడిగా ఉంటే ఆహారం తినదు, వాడు అనంతంగా ఉండాలి. అనంతంగా ఉన్నటువంటి రాక్షస మనస్తత్వాన్ని అంతటినీ ఆహారంగా తీసుకునేటువంటి తల్లి. ఇప్పుడు ఆ రాక్షస స్వరూపం ఎవరిలో ఉంది? రక్తబీజులు ఎవరిలో ఉన్నారు? ఏమండి రక్తబీజులు అంటారేంటండి? మరీ చెప్తాను, మేము రోజు ఆలోటు పెట్టుకుని పట్టుకుంటున్నాం. అసలైన రక్తబీజులు మా ఇంట్లో ఉన్నటువంటి దోమలేనండి బాబు, చచ్చిపోతున్నాము. మేము రక్తబీజులం కాదు, మాలోంచి రక్తాన్ని పీలుస్తున్నటువంటి వాళ్ళు దోమలు, ఈగలు. వీటిని తిట్టండి బాబు, మమ్మల్ని ఎందుకు తిడతాడంటే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి తప్పుల్ని అవతల వాడు వినేదాకా రహస్యంగా చెబుతున్నట్టుగా నాటకం వాడుతూ వీళ్ళిలా వాళ్ళలా అనుకుంటూ వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క నలుగురిలో వాళ్ళకు ఉన్నటువంటి పరపతిని కూడా పాడు చేసగలిగేటువంటి సమ్మోహన శక్తి ఉన్నటువంటి వాళ్ళం. అవతల మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని కాలరాసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం. ఎవరిలో అయినా సరే దూషణానికి కావాల్సినటువంటి సంగతులన్నిటినీ మనం కూడగూర్చుకుని మనలో దగ్గర పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు అవతల వాడిని బాధ పెట్టడానికి ఇష్టపడేటువంటి వాళ్ళం. అవతల వాళ్ళని గుచ్చి 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 వాళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని బయటికి లాగేసేవాళ్ళం. మనలో ఉన్నటువంటి నెగిటివ్నెస్ వాళ్ళల్లో పంపించే ప్రయత్నం చేసేవాళ్ళం. ఇలా అంతమంది చెవుల్లోకి వాళ్ళ గురించి తప్పుగా పంపించి మనలాగా మన పక్క వాళ్ళలాగా ఇంకో పక్క వాళ్ళని అందరినీ రక్తబీజులుగా మారుస్తూ ఒక మనిషిని టార్గెట్ చేస్తూ వాళ్ళని చెడు 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 అని 10 సార్లు అందరి ముందు అంటూ ఉన్నాం. ఇప్పుడు ఎవరు రక్తబీజులు? ఎవరు? అయ్యా మరి నాలో ఆ గుణం ఉందండి, నేను చెప్తాను. నేను కూడా ఒకళ్ళ ఇద్దరు అలాగే మాట్లాడతానండి. నాకు ఎవరి మీద నాకు కోపం వస్తే వాళ్ళ గురించి ఒక్కడికి నా నేను వాళ్ళ వల్ల బాధే పడ్డాను. ఆ బాధని కూడా 10 మంది ముందు చెప్పుకుని వీళ్ళు ఇలా చేస్తారు నన్ను, అందుకే నేను వాళ్ళతో మాట్లాడను అనే మాట అయినా అనుకుంటా. ఆ బాధ కూడా చెప్పుకోకపోతే నాకు ఇంకెందుకండి ఇంత జీవితం బతికి? ఓ స్నేహితుడు ఉన్నాడన్నా, ఓ భర్త ఉన్నాడన్నా ఏం చెప్పుకుంటాం? ఏముంటానండి ఇన్నాళ్ళు ఫ్రెండ్ అనుకున్నా, ఆవిడ వల్ల నేను వాళ్ళకి కష్టం పడ్డా అంట. ఏం చెప్తాడు? పోనీ ప్రశాంతం, ఇంకా ప్రశాంతంగా ఊరికి ఎక్కువ మాట్లాడకు, మౌనంగా ఉండు, అలా నువ్వేం మాట్లాడకు, ఆవిడనేం అనకు అంటాడు. ఆ అనకు అనే విషయాన్ని వింటుంది కానీ అనుకుంటూనే ఉంటుంది. అలా మొగుడు దగ్గర ఎలా ఉందో మళ్ళీ కొడుకు దగ్గర అంటుంది. ఆ కొడుకు కూడా ఏదో కానిలే అమ్మ ఊరికి అన్ని పట్టించుకుంటా వదిలేసేసే గోల. మా ఫ్రెండ్స్ దగ్గర ఇంకా ఇంతకన్నా బోల్డ్ మంది ఇన్ని రకాలుగా ఉంటారు, ఇవన్నీ వదిలేసే అంట. మొగుడుతో కొడుకుతో చెప్పుకుంటే కష్టం తీరలా. ఆ సమూహంలోనే ఆ ఫ్రెండు మ్యూచువల్ ఫ్రెండ్గా ఉన్న ఇంకో ఫ్రెండ్ పిలుస్తావు, ఇగో నాకేం జరిగిందో తెలుసా నీకు, మీరందరూ మంచి 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 అనుకుంటారు, నాకేం అనిపించట్లా, మొన్న ఏమందో తెలుసా ఆవిడ నన్ను, లేని విషయాన్ని ఆవిడలోకి నువ్వు ప్రాపగాండా చేస్తున్నావు, అందులోకి ఎక్కిస్తున్నావు, ఇంజెక్ట్ చేసేస్తున్నావు. ఆవిడ అలా కాదే అంటుంది. కాదు అలాగే చేసింది తెలుసా నీకు, పక్కా ప్రమాణపూర్తి, నువ్వు నన్ను నమ్మవా, అసలు నేను ఎంత అసలు ఎప్పుడన్నా అబద్ధం ఆడని నువ్వు చూసావా అంటుంది. పాప నిజమే ఈవిడ మంచిదే అనుకుంటుంది ఆవిడ. ఆ తర్వాత అదే దృష్టితో చూసి ఆ మనిషి అలాగే కనబడుతుంది. మళ్ళీ ఇంకోటి దగ్గరగా ఆ ప్రస్తావన వెళ్తుంది. తెలియకుండానే ఆ సమూహాన్ని రక్తబీజ సమూహంగా చేసేస్తున్నాడు. మరి ఈ గోళలు పోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు మనకు కూడా అమ్మవారు కాళీ స్వరూపంగా రావాలంటే కాళీ స్వరూపంగా అమ్మవారు వస్తుందా రాదా తర్వాత విషయం. రాత్రి అయితే రోజు వస్తుందిగా, కాళరాత్రిలో రాత్రి రోజు వస్తుంది. కాళత్వాన్ని, ఆ భయంకర తత్వాన్ని నువ్వు అందులోకి ఆ ప్రతిష్ఠించుకుంటావా, ఆ రూపాన్ని నువ్వు చూస్తావా చూడవా నీ ఇష్టం. కనుక రాత్రి వచ్చిన ప్రతిసారి మనం పడుకోవడానికి, నిద్రపోవడానికి మనం సంకేతంగా, ఇందాక ఎవరు అడిగారు, నాకు అస్సలు నిద్ర పట్టదండి, నాకు చాలా కష్టంగా ఉంటుంది, రాత్రంతా మెళుకువే ఉంటాను, అలా అని పోనీ ఆ నిద్ర కేవలం నా గుణం అనుకుంటే, పోనీ నిద్ర పట్టకపోవడం నా గుణం అనుకుంటే పగలైన తర్వాత నిద్ర పడుతూ ఉంటుంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ అలా నిద్రపోతూ ఉంటాను. మరి నిద్ర పట్టకూడదు అంటే అది పట్టవలసిన సమయంలో పట్టాలి, పట్టకూడదు అంటే ఎప్పుడు పట్టకూడదు. అది పట్టవలసిన సమయంలో పట్టకుండా ఉంది, పట్టకూడని సమయంలో పడుతుంది అంటే ఏదో నాలో లోపం ఉన్నట్లే లెక్క. ఎలా దాన్ని అధిగమించాలి? దానికి ఏమైనా మంత్రం ఉంటుందంటే మంత్రం ఉండదు, భావన మాత్రమే ఉంటుంది. ఆ భావన ఇప్పుడు ఏదైనా నిద్ర పట్టని వాళ్ళు కాస్త మెంటల్లీ కాస్త ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం చేస్తారు, దాన్ని ఏమంటారు, మనుషుల్ని హిప్నటైజ్ చేస్తాం. ఆ హిప్నటిజం అనేది ఎక్కడ మొదలైందంటే ఈ రక్తబీజుల్ని చంపేటప్పుడు కాళికా స్వరూపం నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళందరినీ ఆ నాలుక మీద ఆవాహనం చేసింది ఆవిడ. ఆ ఎర్రగా రక్తం ఉంచి ఓహో ఇంతమంది రక్తం బయటకు వచ్చేసింది కనుక మనందరం మళ్ళీ రక్తబీజులు అవుతూ ఉంటూ ఎవరికి వాళ్ళు ఆ నెలక మీదకి ఎక్కేసేసారట అమ్మవారి మీదకి. అలా హిప్నటైజ్ చేసింది. అలాగే మనం పరుచుకున్నటువంటి మంచము, మనం వేసుకున్నటువంటి దుప్పటి, దాని మీద పడుకోవడం అనేటువంటి భావన రాగానే ఆ ఎర్రనైనటువంటి అమ్మవారిని కనుక మనం మంచంగా భావన చేసి నాలుక మీద మనం పడుకుంటున్నాం అన్న భావంతో కనుక సుఖనిద్రలోకి మనం వెళ్ళే ప్రయత్నం చేసి ఆ నాలుక మీద తడి మీద అమ్మవారి యొక్క లాలాజలం తగులుతూ ఉంటే, ఆ లాలాజలం ఏమిటి?
నేను ఎప్పుడు చెప్తుంటా, అమ్మవారి నాలిక అందులోంచి ప్రసరించేటువంటి ఆ తడితనం ఏదైతే ఉందో అదే గుప్తంగా అంతర్వాహినిగా నడిచేటువంటి లాలాజలం, అదే సరస్వతి నది. మనందరిలో కూడా అది అంతర్వాహినే. అది లేకపోతే ఒక మాట బయటికి రావడానికి అవకాశం లేదు. సరస్వతి నది నీలో గుప్తంగా ప్రసరించట్లేదు అంటే నీకు మాట వైక్లభ్యం ఏదో ఉంది, భావ వైక్లభ్యం ఏదో ఉంది. దాన్ని నువ్వు అనుభవించాల్సిందే జీవితాంతం కూడా. ఆ సరస్వతి నది లోపల అంతర్లీనంగా ప్రవహిస్తుంది. ఆ సరస్వతి నది బాగుపడదామని కాళరాత్రి స్వరూపాన్ని ఎవడైతే నిద్రపోతున్నప్పుడు భావిస్తాడో, తన పరుపుగా తన అమ్మవారి నాలుక మీద నేను పడుకున్నాను, అమ్మ నాలో ఉన్నటువంటి గుణములు అవగుణములుగా ఉన్నాయి. ఆ అవగుణం ఏమిటి? ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేయకుండా సకాలంలో జరగాల్సిన ప్రతి పనిని అకాలంలో చేస్తూ పోవడమే దుర్గుణములు. అంతేనా? సకాలంలో వర్షాలు పడలేదండి, అకాలంలో పడ్డాయి, విపత్తేగా. ఎప్పుడు ఎండ ప్రబలాలో అప్పుడు పెరగకుండా, ఎప్పుడు ఎండ ఉండకూడదో అప్పుడు పెరిగింది, అది అది విపత్తేగా. ఎప్పుడు కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ కళ్ళు ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడ ముక్కు ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలో అక్కడ నోరు ఉండాలి. దానికి విభిన్నంగా ఉంటే అది అవయవ లోపమేగా, అవునా కదా? ప్రకృతికి విరుద్ధంగా ఉన్నట్టే లెక్క. అలాగే నేను తినాల్సిన దాన్ని తినాలి, తినకూడదు దాన్ని తినకూడదు. విపరీతమైన తిండి తింటున్నానంటే ఇప్పుడు నేను అవలక్షణంతో అవగుణాలతో ఉన్నట్లేగా. నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవాలి, నిద్రపోకూడని సమయంలో యాక్టివ్గా ఉండాలి. అలా దానికి విరుద్ధంగా జరుగుతుందంటే ఇప్పుడు నేను అవగుణాలతో ఉన్నట్టేగా. ఈ అవగుణాలన్నీ పోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మకి మనం కొన్నే చెప్తాం, ఆవిడకి అన్నీ తెలుసు, మనలో ఉన్న అవగుణాలన్నీ ఆవిడకి బాగా తెలుసు. కొన్నే చెప్పింది ఇంకా ఉన్నాయి అనుకుంటుంది. కనుక రోజు పడుకునేటప్పుడు ఏం చేయాలి? ఒక డైరీ రాస్తే మనసు క్లియర్ అవుతుందని అందరూ చెప్తారు. డైరీ ఇంకా తెల్లగా ఉంటుంది. అమ్మవారి నోట్లోంచి వచ్చినటువంటి నాలుకగా కనుక మనం వేసుకున్నటువంటి పరుపునో, మనం నిద్రించాలనుకున్నటువంటి శయన మందిరాన్నో కనుక అమ్మవారి నాలుక అనుకుంటే, ఆ నాలుక మీద కనుక పడుకుని అమ్మ యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమః, నాకు తెలియకుండా నాలో ఉన్నటువంటి నిన్నటినంతా నువ్వు ఎలా లయం చేసుకుంటున్నావో, నాకు నొప్పి లేకుండా నాలో ఉన్నటువంటి నిన్నటిని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావో, అలా నాలో ఉన్నటువంటి నేను చెప్పుకోలేనటువంటి కొన్ని మాత్రమే నాకు కూడా తెలిసినటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా ఈ లయకార్యంలో స్వీకరించి నన్ను అనుగ్రహించి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో నిన్ను సాధన చేయగలిగేటువంటి సాధకురాలుగా నన్ను మార్చు, నా గుణాలని అన్నింటినీ కూడా సుగుణాలుగా చేయి, అవగుణాలు నాలోంచి తీసేసేయి అని అమ్మవారికి కనుక నమస్కారం చేసుకుంటే మన బుర్రలో, మన మనస్సులో, మన బుద్ధిలో ఉన్నటువంటి చెడునంతా కూడా తాను స్వీకరించి పొద్దున్న లేచేటప్పటికల్లా మనల్ని పరిపూర్ణమైనటువంటి సంస్కారవంతులుగా మారుస్తూ ఉండేటువంటి తత్వం కాళరాత్రి స్వరూపం. ఆ రూపానికి రోజు పడుకునేటప్పుడు ఇదే భావన చేయాలి. నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయండి, అసలు కళ్ళ వల్ల బెదిరిపోయి నిద్రపోలేకపోతున్నాను, దాంతో నిద్ర టాబ్లెట్లు వేసుకుంటున్నాను, లేదు ఒళ్ళు నొప్పులుగా ఉంటుందండి, నిద్ర టాబ్లెట్లు, బాడీ పెయిన్స్కి టాబ్లెట్లు వేసుకుంటున్నాను, లేకపోతే ఏమిటేమిటో గుర్తొస్తాయండి, అప్పుడే ఆలాపనలన్నీ వస్తాయి, అందుకే నిద్రలేకపోలేకపోతున్నాను, లేదు పడుకున్న తర్వాత పొలవరిస్తున్నా అంటండి, గురకొస్తుందిటండి. ఇవన్నీ దుర్గుణాలే. సగుణాలు మంచి గుణాలు అయితే కావు. నీలో ఏదో ఊపిరి పీల్చుకుని వదిలేటప్పుడు ఎక్కడో తప్పు చేస్తున్నావు, దానివల్ల నీలోంచి గురక పడుకున్నప్పుడు బయటకు వస్తుంది. నీలో శ్లేష్మం నిండిపోయింది, కఫన్ నిండిపోయింది, దానివల్ల స్వరాల లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ఇవన్నీ తర్వాత గుండెకి ఎఫెక్ట్ ఇస్తాయి. కనుక ఆ అవయవ లోపాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా సగుణంగా సాకారంగా మార్చుకోవాలంటే నువ్వేం చేయాలి? ఈ కాళరాత్రి స్వరూపాన్ని రాత్రి పడుకునే ముందు భావన చేసి, ఆ తల్లి నాలిక మీద నేను పడుకున్నాననే భావన కనుక నీ మనసులో వచ్చినట్లయితే దానివల్ల సుఖ నిద్ర పలుకుతుంది. అది రోజు చేయాలి. ఓ రోజు చేసి ఓ రోజు మర్చిపోయానని గబుక్కుని నిద్రలోకి వెళ్ళిపోయానంటే కుదరదు. నిద్ర రావట్లేదని అమ్మవారిని అడుగుతున్నావు. నెంబర్ 1. నిద్ర వచ్చిన తర్వాత దుర్గుణాలన్నీ పోవాలని అమ్మవారిని అడగాల్సిందే. కనుక రేపు నేను కళ్ళు తెరుస్తానని క్లారిటీగా ఇప్పుడు నీకు తెలుస్తుంది. ఈ భావనని రోజు పడుకునే ముందు కనుక నువ్వు తెచ్చుకుంటే, అమ్మ నన్ను రేపొద్దున మంచిగా నిద్ర లేపేలా చేయి అనుకుంటే, రేపొద్దున పక్కాగా నేను నిద్ర లేస్తానని అర్థం. నిద్రపోతావు లేస్తావా అని అడుగుతారు, డౌటే. ఏమో నిద్రలో ఏమన్నా జరగచ్చు, పడుకున్న తర్వాత కళ్ళు శాశ్వతంగా మూసుకుపోవచ్చు కదా. ఆ శాశ్వతత్వంలోంచి నువ్వు నిజంగా లేస్తావా పొద్దున అంటే, అమ్మ లేపుతుందిలే, ఎందుకంటే నాలో ఉన్నటువంటి విషయాలని లయం చేసుకోమని చెప్పా కదా, నన్ను నా వ్యక్తిత్వ పరంగా మంచిగా చేయాలనుకుంటోంది కనుక నేను నిద్ర లేస్తాను అనే నమ్మకంతో పడుకుంటావు. ఆ నిద్ర ఎలా లేస్తావు? సదాచార సంపన్నుడిగా లేస్తావు. అటువంటి నిద్రని నీకు అనుగ్రహించి దాని ద్వారా నీలో ఉన్నటువంటి గుణ సంపదని పెంచేటువంటి తల్లి కనుక యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. కనుక వాళ్ళ నుంచి టాబ్లెట్ వేసుకునే ముందు, పడుకునే ముందు ఏ భావన రావాలి? అన్నం తినగానే వక్కపడేసుకుంటాం, వక్కపడేసుకోవద్దు. అమ్మవారి నోట్లోకి మనం వక్కలా వెళ్తున్నాం అనే భావనలో తెచ్చుకోండి. అందుకనే
ఇదివరకు రోజుల్లో చక్కగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు భార్య తీసుకొచ్చి చక్కగా తాంబూలం చేతికి ఇచ్చేది. ఆ తాంబూలం నోటికి వేసుకుంటే మొట్టమొదటి నోటి దుర్వాసన పోతుంది. రెండవది అరగనటువంటి పదార్థాలు లోపల ఉండకుండా అవన్నీ అరగడానికి కావాల్సినటువంటి ఈ తమలపాకుల్లో ఉన్నటువంటి వేడి, సున్నంలో ఉన్నటువంటి వేడి పడుకున్న తర్వాత ఆయుర్వేద మూలికలుగా పనిచేసి లోపల తిన్నటువంటి ఆహారం చక్కగా అరిగేలా చేస్తుంది. రెండు, భర్త నోరు చూసినటువంటి భార్యకి, భార్య నోరు చూసినటువంటి భర్తకి ఏం ఫీలింగ్స్ వస్తాయో తర్వాత విషయం, కానీ కాళరాత్రి స్వరూపం నిద్ర చక్కగా బట్టి దాని ద్వారా సత్సంతానం కలిగేటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఎర్రటి నాలుక ఎప్పుడు చూడగలమంటే చక్కటి దాంపత్యాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు రోజు చూడొచ్చు, భావన చేయక్కర్లేదు. కనుక భర్త యందు శివభావన, శివారాధన భావన కనుక నీకు ఉన్నట్లయితే ఇవాటి నుంచి మొట్టమొదటి ఉపచారం ఎప్పటికీ చేసే ఉపచారం ఏమవ్వాలి, రోజు పడుకునే ముందు కాస్త తాంబూలం చేసి, అది పొద్దున్న నుంచి ఇప్పుడు అప్పుడే చేసుకోవద్దు, ఏ మధ్యాహ్నమో ఏ సాయంకాలమో అమ్మవారికి మళ్ళీ దీపం పెట్టినప్పుడు చక్కగా తాంబూలాన్ని కట్టి అందులో చక్కగా మౌత్ ఫ్రెషనర్స్, ఏలక్కాయలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, దాంతోపాటు కాస్త కస్తూరి ఇవన్నీ చక్కగా చేసి, ఆ పంటికి కూడా మా ఆయన పాపం కాస్త వయసు వచ్చేసింది, పళ్ళు అంత దృఢంగా లేవు, కాస్త వక్క పలుకుని కూడా కాస్త గ్రైండ్ చేసి ఆ పొడిని కూడా అందులో వేసి పలుకులు ఎక్కడా కూడా పళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేసి చక్కటి మెత్తనైనటువంటి ఓ తేనె చుక్క కూడా వేసి కాస్త కస్తూరి పలుకులు అంటాం, ఏమిటవి పటిక బెల్లం పలుకులు, అవి కూడా వేసి చక్క తీయనైన తాంబూలాన్ని మీఠా పాన్ బయట నుంచి కొనకుండా చక్కగా మనమే చేసి రోజు ఆయనకి ఇచ్చామనుకో, మనం తిన్నామా తినలేదా తర్వాత విషయం, అది మనం తింటే కాల్షియం బాగా పెరుగుతుంది. ఆడవాళ్ళని అందుకనే డెలివరీస్ అయినప్పుడు తర్వాత రోజుల్లోనూ రోజు తమలపాకులు వేసుకోండి అమ్మా అని చెప్తారు. దానివల్ల నోరు ఏదో అయిపోతుంది, కంఠం ఏదో అయిపోతుంది, గుండెల్లో పట్టేస్తుందని తినడం మానేసాను. దాంతో కాల్షియం టాబ్లెట్లు బాగా విస్తరణ చెంది మెడికల్ మాఫియా బాగా వృద్ధి చెందుతుంది రోజు రోజుకి. ఒక్కొక్క కాల్షియం టాబ్లెట్ అందులో ఏమి ఉండదు, మసి మారేడుకాయ, సున్నం రోజు వేసుకుని తమలపాకు ఉట్టి తమలపాకు నోట్లో వేసుకున్న రోజు కాల్షియం శరీరానికి బాగా వెళ్తుంది. ఆరోగ్యము ఉంది, ఆయుర్వేదము ఉంది, దాంతో జీవనము ఉంది, దాని సౌరభ్యము ఉంది. దాని పట్ల గృహస్థాశ్రమ ధర్మంలో నిర్వర్తించాల్సినటువంటి సరసాలు సల్లాపాలు ఉన్నాయి. దాంతోపాటుగా ధర్మము ఉంది, ధర్మంతో పాటు అర్థము, అర్థం వల్ల కామము, కామం వల్ల మోక్షము. ఇన్ని ఇచ్చింది జగజ్జనని మనకి జగత్తులోకి. కనుక ఒక తాంబూలంలో ఇన్ని వ్యవహారాలు చేశారు. నీ భర్తనే నువ్వు శివుడు అనుకుని రోజు తాంబూలం చేసి, అయ్యో మా ఆయన ఇప్పుడే వెళ్ళిపోయారండి, నేను పూర్వ సువాసిని, ఇంకా నాకు అదృష్టం లేదా, నీ కోడలుంది ఇంట్లో సువాసిని, రోజు అమ్మాయి పడుకునేటప్పుడు నాన్న మీ ఇద్దరికి అని చెప్పేసి 2 తాంబూలాలు చేసి అమ్మవారి దగ్గర పెట్టి అమ్మాయికి ఇవ్వు, వాళ్ళ సంసారం బాగుంటుంది. ఆ అలవాటు నువ్వు తనకి చేస్తే అమ్మవారికి రోజు తాంబూలం దంపతి సమేతంగా ఇచ్చుకున్నటువంటి పుణ్యం నీకుంటుంది. ఆ పిల్ల రోజు తాంబూలాలు తిని దాని ద్వారా చక్కటి సదాచారాన్ని తీసుకుని తన పిల్లలకి అది అలవాటు చేస్తుంది. దీని ద్వారా ముందు భావన ఏంటంటే సాంసారికమైన విషయాలు, తర్వాత భావన ఏమిటి, ముందు ఆరోగ్యం బాగుంటుంది. అన్నింటికన్నా గమ్యస్థానం ఏమిటి, అమ్మ కాళరాత్రి స్వరూపాన్ని తెలియకుండానే నువ్వు దర్శనం చేయగలిగేటువంటి భాగ్యం అమ్మవారి నీకు ఇచ్చింది. ఇదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి 3 విధానాలు. ఈ 3 విధానాలని తెచ్చుకుంటే ఇప్పుడు నీ జీవితం ఏమైంది, తెలియకుండానే జ్ఞాన మార్గంలో మోక్షానికి దగ్గరగా ప్రయాణం చేస్తూ ఉంది. సాంసారిక జీవితాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎంత జాగ్రత్తగా పద్ధతిగా నువ్వు తీసుకెళ్తావో దానిలోనే సూక్ష్మంలో మోక్షాన్ని పెట్టేసింది సదాచారము, శాస్త్రము, వేద విజ్ఞానం అంతా కూడా. అవునా కాదా? ఇది జీవితం అంటే, ఇది అద్భుతమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మం అంటే. అంతే తప్ప అబ్బా ఇదొద్దు అదొద్దు, మోటుగా ఉంటాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం, ఇదాన్ని పాతకాలం వ్యవహారాలు అవి పోతున్నాయి కనుకనే చెప్తున్నాను కదా, అన్ని వ్యవహారాలు గతి తప్పుతున్నాయి, మార్గం తప్పుతున్నాయి. కనుక అటువంటి కాళరాత్రి స్వరూపానికి నమస్కారం చేసుకుని ఎప్పుడైతే రక్తబీజుడు కూడా చచ్చిపోయాడనేటువంటి విషయం శుంభలు ఇద్దరికి కూడా వెళ్ళిందో, వాళ్ళు వెంటనే ఏం చేశారు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చేసిన తర్వాత ఏం చేశారు, ఈ లోపల అమ్మవారు ఏం చేసింది, రక్తబీజుడు వచ్చే లోపల, అంటే ఆ రక్తబీజుడిని స్వీకరించేటువంటి కాళరాత్రి స్వరూపంలో ఎంత నిమగ్నం అయిపోయామంటే, ఈ లోపల అమ్మవారు ఏం చేసింట, ఒకవేళ ఇంతమంది రక్తబీజులు మొత్తం మేరు పర్వతం అంతా చుట్టేసేశారు. మేరు పర్వతం అంతా చుట్టేసినటువంటి రక్తబీజుల్ని గబుక్కున నియంత్రించలేకపోతే కాళరాత్రి మళ్ళీ కొన్ని శక్తులు రావాలిగా. ఆ శక్తులు పాపం ఈవిడ ఒక్కదాన్ని చేసి శివుడి మీద భారం వేయడం ఎందుకని మళ్ళీ తన్నుంచి అమ్మవారు ఒక్కటి నాలిక తెరిచి నాలిక పరిచే లోపల ఆవిడ కత్తులతో ప్రహరణం చేసిందని చెప్పాం. కత్తులతో అన్నాం, కత్తితో అల్లా. ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో ప్రహరణం చేసింది, కత్తులతో ప్రహరణం చేసిందను. ఆ కత్తులతో చేసినటువంటి వాళ్ళు ఎవరు, అమ్మ తన స్థానంలో సింహాసనారూఢగా అక్కడే ఉందిట. ఆవిడలోంచి 10 స్వరూపాలు వచ్చాయట బయటికి, 10 అవతారాలు, 10 మహావిద్యలు కావివి. 10 మహావిద్యలు కాకుండా 10 విద్యా స్వరూపాలు బయటకు వచ్చాయి. సాత్విక స్వరూపాన్ని కలిగి ఉంటాయి. ఆ 10 విద్యలు బయటకు వచ్చేవాడికి ఆవిడ బ్రాహ్మి, వైష్ణవి, శాంకరి, కౌమారి, ఇంద్రాణి, వారాహి అనేటువంటి రూపాలని సంతరింపజేసుకుంటూ నారసింహిగా, యమ్యశక్తిగా, వారునిగా, కౌబేరిగా బయటకు వచ్చాయి 10 విద్యలు ఇవన్నీ. ఆ 10 విద్యా స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి స్వరూపాలన్నింటినీ తన శరీరంలోంచి బయటికి వదిలేసింది అమ్మవారు. వీళ్ళందరూ కూడా ఆయా నామాంతర్గతంగా ఉన్నటువంటి స్వరూపలావణ్యాన్ని పొంది ఈ రాక్షసులందరి మీద కూడా
ప్రహరణం చేసి తర్వాత అమ్మవారిని ఆవృతం చేసుకుని చక్కగా ఇలా మొత్తం జగత్తంతా కూడా మధ్యలో సింహారూఢ అయినటువంటి తల్లి. ఆ సింహారూఢకి పక్కన ఈ దశ విద్యలు కూడా ఇటు 5 కలిపి అమ్మవారి యొక్క మహోత్కృష్టమైనటువంటి విశ్వరూప సందర్శనాన్ని చేయిస్తూ కళ్ళకు కనపడుతూ ఉండేట. ఆ రూపాన్ని చూసేటప్పటికి మొత్తం జగత్తంతా కూడా పూల వర్షానికి, ఇంకా సుంభని సుంభులు చచ్చిపోలా, పూల వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరూ వచ్చారు. ఇంతమందిని పెట్టుకుని యుద్ధం చేస్తున్నావా అని అడిగాడు. శుంభుడు చూడంగానే ఏమడిగాడు, ఓహో ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ పక్కన ఓ నల్లావిడ ఉందన్నారు, మీ ఇద్దరే అనుకున్నా, ఇంతమందితో యుద్ధం చేస్తున్నావు, అందుకనే మా వాళ్ళు పడిపోయారేమో పాపం అన్నట్టు. నువ్వు ఎంతమందిని పంపించావో మర్చిపోయావా? నేను మహా అయితే ఒక్కదాన్ని, నా పక్కన నల్లగా ఒక ఆవిడ, నాలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఓ 10 మంది నాకు హెల్పర్సు, మేము మొత్తం అంతా కలిపితే ఉన్నది ఎంతమందివి? ఇంతమందివేగా. ఆ తర్వాత ఇంతమందిని తీసుకొచ్చి ఏం చేసింట, తనలోంచి ఇన్ని శక్తులు బయటకు వచ్చేటప్పటికి దశ విద్యలుగా పక్కన శివస్వరూపాన్ని కూడా తెచ్చుకుందిట. అయ్యా మీరుంటే నాకు బాగుంటుంది, కాసేపు రండి బయటికి అందిట. ఆయన కూడా బయటకు వచ్చాడు. ఏం చేయమంటావు పార్వతి అన్నాడు. అంటే ఏం చేస్తారు, మీరు ఓ పని చేయండి, ఈ శుంభులు ఇంతమందిని చంపుతున్నా కూడా వీళ్ళని చంపుతుంటే నాకు ఎక్కడో ఇంకా మాతృభావన కదలాడుతుంది. మీరేం చేయండి, శివదూతి స్వరూపాన్ని పొంది నా దూతగా మీరు వెళ్ళి శుంభులతో ఒకసారి మాట్లాడండి. అయ్యా ఇప్పటికైనా మనసు మార్చుకో, అమ్మకి చంపాలనేటువంటి కోరిక ఏమీ లేదు, ఆవిడ మనస్సు ఎప్పుడు కూడా మాతృస్వరూపాన్నే పొంది ఉంటుంది కనుక ఆ తల్లికి మీరు కనుక శరణాగతి వేడితే మిమ్మల్ని ఇప్పటికైనా రక్షిస్తుంది కనుక శరణాగతి వేడండి అని ఒక మాట చెప్పిరండి అంది. ఈయన ఏం చేశాడు, భార్య ఎలా చెప్పిందో అలా తూచా తప్పకుండా చేయాలి, ఎందుకంటే ఆవిడ తన మాటకి అదే విలువిస్తుంది, ఆ విలువ తను కూడా ఇవ్వాలి. వెంటనే వెళ్ళాడు, శుంభులు ఉన్నటువంటి రాజ్యంలోకి లోపలికి అంతఃపురంలోకి వెళ్ళాడు. వాళ్ళిద్దరు ఏమంటారయ్యా ఎవరయ్యా నువ్వు అన్నారు. నిశుంభుడు కాస్త అవహేళనగా మాట్లాడాడు. అక్కర్లేదు పోనీ మీ శరణాగతులు మాకేం అక్కర్లేదు, మేము ఉన్న చోట మేము ఉన్నాం, మేము బాగానే యుద్ధం చేస్తామన్నారు. సరే అనుకుని ఈయన వెళ్ళిపోతూ ఉండగా ఈ లోపల శుంభుడు అన్నాడు, నిమిషం ఆగున్నావనా, ఈయన శివస్వరూపంలో వచ్చాడు మన దగ్గరికి, శివుణ్ణి పంపించింది అమ్మవారు. ఈయన్ని ఇక్కడ మాటల్లో కూర్చోబెడదాం, కాసేపు కూర్చోబెట్టి మన రాక్షసుల్లో కామరూపులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని శివుడుగా మార్చి అక్కడ పంపిద్దాం. ఓకే వాళ్ళు ఒప్పుకున్నారు, నేను రమ్మంటున్నారని వాడిని చెప్పమందాం. ఈ లోపల అమ్మవారు అన్నీ వదిలేసేసి వస్తుంది, మనం రమ్మన్నాం కదా అని. అప్పుడు ఆవిడని బంధించవచ్చు. ఈ లోపల వీడు ఇక్కడ బందికానాలో ఉంటాడు, ఆ పని చేద్దాం. ఇదేదో బాగుంది, యుద్ధంగా అన్నా చాలా బాగుంది, చేద్దామని ఈయన ఇక్కడ మాటల్లో పెట్టారు. ఇంకొకడిని ఈయన బాగా చూడరా బాబు ఇలాగే మారాలన్నాడు. ఇంకో పాపం అసలు కామరూప శక్తి కలిగినటువంటి వాడు వచ్చి అమ్మవారిని చూశాడు, ఆ ఎదుర్కొండా ఉన్నటువంటి స్వామిని చూశాడు, గట్టిగా చూసి నేను వెళ్తాను పర్వాలేదు అన్నాడు. మొత్తం అయ్యవారిలా తయారవు అన్నాడు, తయారైపోయాడు. వీళ్ళందరూ జాత పరీక్షించాడు, పైనుంచి జుటా ఉందా, త్రినేత్రాలు ఉన్నాయా, రేఖలు ఉన్నాయా, ఒరే ఏమన్నా లోటు అయితే మళ్ళీ ఆవిడ గమనించేస్తుందిరా అన్నారు. లేదు యథాశక్తి అలాగే ఉన్నావు, యాజ్ ఇట్ ఈజ్ అన్నారు. వెళ్ళిపోయితే అన్నారు. వెళ్ళాడు. వాడు నడుస్తూ వస్తుంటేనే ఇవిడికి అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతుందో ఇవిడికి తెలుసు, అందుకనే స్వామిని పంపించింది. ఇంకా ఏం జరుగుతుందో తెలిసిన వాడికి ఏం జరిగిందో అర్థం అవడానికి ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి పెద్ద విషయం ఏం లేదు కదా. నడుస్తూ వస్తున్నాడు, రాగానే దగ్గర దాకా రానిచ్చింది ఎవరు, మహాకాళి. ఆవిడ దాకా విషయం అక్కర్లా, ఇవిడికే అర్థమైపోయింది. చేసి ఏం చేసింది, ఒక్కసారిగా దగ్గరికి రాగానే ఒప్పించేసాను ఇంకా మనకి అంతా సంధియే, మనం లోపలికి వెళ్తే వాళ్ళని మనం పూజ చేసేస్తారు, మనం ఆ పూజలు అందుకుని మన లోకాలకి వెళ్ళిపోదాం, ఇంకా వాళ్ళు యుద్ధం చేయమన్నారు అన్నాడు. అలాగా అంది. అవును అన్నాడు. ఇలా రా దగ్గరికి అంది. వచ్చాడు, ఏదో చెప్తుంది అనుకుని ఇలా అన్నాడు. ఆ చెవు పెట్టుకుని ఒక్కసారిగా నేలకేసి కొట్టింది మనిషి. కొట్టేసేసి వాడి మీదకి ఎక్కి కాలుతో తాండవ నృత్యం చేసింది. ఆ నృత్యంతో కాళరాత్రి స్వరూపం శివుడి మీద నాట్యం ఆడుతున్నటువంటి ఫోటోలు కొన్ని చోట్ల ప్రాచుర్యంలో ఉన్నాయి. అది చూసి చాలామంది అడుగుతారు, ఏమిటంటే శివుడి మీదకి ఎక్కేసిందా అమ్మవారు, నాట్యం కూడా చేసేసిందా, ఏకంగా చేతిలో ఖడ్గ హస్త పాశాంకుశాలన్నీ కూడా ఉంటాయి, ఏకంగా ఆయుధాలతో ప్రహరణం చేసేసిందా, అలా శివుడి మీదకి ఎక్కేస్తుందా అమ్మవారు, అసలు అది అమ్మవారేనా అని అడిగి ప్రశ్నలు వాళ్ళు ఉన్నారు. అర్థం కాక రూపాన్ని అర్థం అయ్యేలా చెప్పమనే వాళ్ళు ఉన్నారు, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. అందులో అంతరార్థం ఏమిటంటే శివదూతి స్వరూపంగా అయ్యవారిని పంపిస్తే శుంభులు ఇద్దరు చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఆ శుంభునిద్దరి వధలో ముందు శివదూతి స్వరూపంగా శివదూతగా వెళ్ళాడు శివుడు. ఆ శివుడిని రాక్షసమాయగా ఇంకో రూపుడు కామరూపుడు ఆ శివరూపాన్ని ధరించేటప్పటికల్లా ఆ కామరూపుణ్ణి చంపడం కోసం ఇలాంటి రూపాన్ని ధరించింది. శివుణ్ణి కూడా కాలి కింద వేసి తొక్కింది. ప్రాణం పోయిన తర్వాత ఒరిజినల్ రూపాన్ని పొందాట, వాడు రాక్షసుడిగా మారిపోయాట. అందుకనే కొన్ని రూపాలు శివరూపంగా ఉంటాయి అమ్మవారి కాళ్ళ కింద, కొన్ని రూపాలు రాక్షస స్వరూపాన్ని పొంది ఉంటాయి. ఏ రూపాన్ని చూసినా ఇప్పుడు నువ్వెవరివి, అమ్మవే. అక్కడ రూపం కాలి కింద ఉందంటే ఆయన ఎవరు, రాక్షసుడే. ఆ రాక్షసుడు కొన్నిసార్లు శివుడుగా కనబడతాడు. ఎందుకంటే ఇంత కథ వెనకాల జరిగింది కనుక. శివదూత అనేటువంటి సింహ వదప్పుడు అమ్మవారిలోంచి వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని మనందరం కూడా దర్శించుకుని నమస్కరించుకుంటూ ఉండాలి. ఆ శివదూతగా శివుడు కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, సింహులందరూ మొత్తం 13 మంది ఉన్నారు శివుడితో పాటుగా. నువ్వు ఈ కాళరాత్రితో పాటుగా మీతో పాటు ఇంకో 10 మంది ఉన్నారు, మొత్తం 13 మంది. 13 మంది కలిసి వేస్తుంటే పాపం మా వాళ్ళు చచ్చిపోరా అన్న. నువ్వెన్ని కోట్ల మందిని పంపించేది,
అవునా కదా? పైగా వీళ్ళేమన్నా నీకు విడిగా కనపడుతున్నారా అంది. అవును కనపడుతున్నారు. ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టండి. 1, 2, 3, 4 మొత్తం 13 మంది లెక్క పెట్టాడు. ఇంకోసారి చూడు కళ్ళోసారి నులుపుకొని జాగ్రత్తగా చూడండి. ఇంతమందిని బయటికి తీసుకొచ్చింది ఆవిడే. ఇంతమందిని తన లోపలికి తీసేసుకుంది ఆవిడే. మొత్తం అందరినీ లోపలికి తీసుకుంది. కళ్ళు మూసి ఒకసారి ఆవిడ నులుపుకోమంది కదా అని ఒకసారి కళ్ళు ఇలా అనుకుని ఇంకో నిజంగానే చూస్తున్నాను కళ్ళు తెరిచేప్పటికి ఎవ్వరూ లేరు. ఆవిడ ఒక్కతే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయారు? అందరినీ మాయం చేసేస్తా ఉంది. నేనేం మాయం చేయలేదు. నాలోంచి వచ్చారు, నాలోకే వెళ్ళిపోయారు. లేని వాళ్ళని నేను సృజించలేదు, ఉన్న వాళ్ళని నేనేం మాయం చేయలేదు. ఉన్నది నేను ఒక్కటే ఏకాస్వరూపాన్ని జగత్తంతటికి అని చెప్పింది. ఇదే నా విభిన్నమైనటువంటి లక్షణం. జగత్తంతా విస్తరిస్తాను అన్న ఏకాస్వరూపాన్ని అనేకమవుతూ ఉంటాను. అనేకంగా ఉన్నటువంటి జగత్తుని పాలిస్తాను, పోషిస్తాను, దాన్ని మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాను. సృష్టి చేయబడిన దాన్ని అంతటిని మళ్ళీ వృద్ధి చెందడం కోసం ఆల్రెడీ ఉన్నదాన్ని లయం చేసుకుంటూ ఉంటాను. ఈ 3 పనులు నిరంతరం చేస్తూ ఉంటాను. ఇందులో సాత్విక, రాజసిక, తామసిక గుణాలతో మొత్తం జగత్తునంతటిని ఎవరు ఏ గుణాలతో ఉంటే ఆ ఒక్క విషయాలు వృద్ధి చెందుతాయో ఆ లక్షణాలని వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అంతే తప్ప తామసిక లక్షణాలు ఇచ్చాను కదా అని దానికి రాక్షస ప్రవృత్తిని తోడు చేసుకుని జనకంటకంగా, లోకకంటకంగా కనుక జీవులు మారితే వాళ్ళందరినీ దునుమాడే శక్తి నాకు సర్వ అధికారాలతోనూ ఈ జగత్తంతా కూడా ఇచ్చేసింది. కారణం ఈ జగత్తుకు ప్రేరేపణ నేను కనుక ఇప్పుడు నీలో ఉన్నటువంటి రాక్షస గుణాలను తీయాలి అంటే ఇప్పుడు ఏంటి ప్రేరక? నిన్ను చంపేసేయాలి. నేను చంపకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనుక్షణం చేస్తూనే ఉన్నా. కానీ నువ్వు ఎక్కడ నాకు అవకాశం ఇవ్వట్లా. నిన్ను చంపేదాకా తీసుకొచ్చావు. చంపితేనే అంటే రూపాన్ని హింస పెడితేనే, లోపల నుంచి సప్తధాతువుల్ని బయటికి తీసుకొస్తేనే, జీవుడు శరీరం క్షుద్రమైతేనే దాని ద్వారా మాత్రమే మారతాను అనుకున్న వాళ్ళకి మరణం అనివార్యం. ఇందులో ఇప్పుడు ఎన్ని రహస్యాలు ఉన్నాయి? మరణం అనివార్యం అన్నాడు. ఎవరన్నారు? ఇంకోళ్ళు ఉన్నారు. జగద్గురువులు అన్నాడు. కృష్ణం వందే జగద్గురు. శరీరంగా వచ్చినటువంటి వాడికి మరణం అనివార్యం అన్నాడు. ఆయన అన్నాడు, ఇవిడ అంటుంది. ఎప్పుడంది? ఏ జగన్మాయనైతే తెలుసుకోకుండా ఉన్నటువంటి గుణాలే శాశ్వతం అనుకుని, రూపాలే శాశ్వతం అనుకుని, దాని ద్వారా వచ్చినటువంటి ఐశ్వర్యాలే శాశ్వతం అనుకుని, దీంతో మమేకం చెందిపోయి, తాదాత్మ్యం చెందిపోయి, ఆ శాశ్వతత్వం కానటువంటి విషయాల్ని శాశ్వతంగా భావిస్తూ ఆ అశాశ్వత విషయాల కోసం ఉన్నటువంటి జీవులందరినీ హింస పెడుతూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మరణించక తప్పదు. కనుక నీకు హింస అనేటువంటిది మొట్టమొదటి మార్గం పాడవడానికి. ఆ హింసలోంచి అహింస వైపుకు వెళ్ళు. క్షమాగుణాన్ని తెచ్చుకో. జీవులందరిలో ముందు మాతృభావాన్ని పెంచుకో. మాతృభావనతో జీవులందరినీ చూసే ప్రయత్నం చేయి. ఆ జీవులందరూ ఎప్పుడైతే నీకు అమ్మస్వరూపాలుగా కనపడతారో ఆ అమ్మస్వరూపాల ద్వారా సకలమైనటువంటి వృద్ధుల్ని ముందు నీలోకి తీసుకో. ఆ తీసుకున్న ద్వారా తర్వాత సర్వమంగళా స్వరూపమైనటువంటి జగత్తునంతటిని కూడా అనుభవించడం నేర్చుకుంటే అప్పుడు నీకు అసలైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఇన్ని చెప్పిన తర్వాత కూడా సుమ్ములు అన్నారు. ఏమిటి ఇంకా నా మీద యుద్ధం చేసే ఓపిక లేదా? అందుకనే ఏమన్నా మాటలు చెప్తున్నావా? నాకు మాటలు అక్కర్లా, యుద్ధం చేయన్నారు. చేసేప్పటికి ఏమంది? చేస్తాను నాయన, ఎంతసేపు పడుతుంది? ఇప్పుడు ఇంకా అయిపోయిందా? ఇంకా అవసరం లేదా నా మాటలు? నీకు అంది అవసరమే లేదని. ఇంకోసారి చెప్పు, అవసరం లేదా నా మాటలు? తీసేసుకోనా నేను లోపలికి? తీసేసుకో, అవసరం లేదు. నేను అయినా నీ లోపలికి అంత తేలిగ్గా వెళ్తాను అనుకుంటున్నావా? అసలు నువ్వు కత్తితి, నేనేంటో నువ్వు చూపిస్తాను. నువ్వు కత్తి తీయవమ్మా ముందు. ఎందుకు మాటలు, ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంది. అయితే సరే తీస్తానంది. తీసింది. తీసేవాడికి అవతల ఎవడు లేడు. ఆ కూరలోంచి కత్తి తీసేవాడికి అందులోంచి వచ్చినటువంటి ఒరిపిడికి రగిలినటువంటి ఆ అగ్నిలో ఈ శుంభనిశుంభిద్దరు కూడా కాలిపోయారు. మొత్తం బూడిదిగా మారిపోయి ఇంకెవరు అక్కడ దహనం చేయడానికి ఏమీ లేదు. అక్కడ మొత్తం అంతా ప్రక్షాళన అయిపోయింది. అలా శుంభనిశుంభుల యొక్క వధని, ధూమ్రలోచనుడు యొక్క వధని, దాంతోపాటు రక్తబీజుడు యొక్క వధని చేసి మొత్తం లోకాలన్నింటికి కూడా ఆనందాన్ని కలిగించినటువంటి ఆ అద్భుతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో దానికి పదే నమస్కారం చేసుకుంటూ, ఈ రాక్షస సంహారం అనే ఎన్ని చరిత్రలు అయితే మనం చదువుకుంటున్నామో ఆ రాక్షస సంహారంలో అంతర్గతంగా ఉన్నటువంటివన్నీ కూడా జీవుల్లో పైకి కనపడకుండా ఉన్నటువంటి అంతర్లక్షణాలు మాత్రమే. ఆ లక్షణాలన్నీ కూడా రాక్షస ప్రేరితము, తామస ప్రేరితములే. ఆ లక్షణాలన్నింటినీ కూడా నిత్యము ఆ లక్షణాలని కూకటి వేళ్లతో తీయడమే మనం చేసేటువంటి మూర్తి పూజలో వెనకాల ఉన్నటువంటి రహస్యం. మూర్తి పూజ ఎందుకు హైందవులు చేస్తారు? ఒక మూర్తిని ఎదురుకుండా పెట్టుకుని దానికి ఉపచారాల పేరుతో పుష్పాలని, గంధాలని, పసుపుల్ని, కుంకాల్ని, అక్షతాన్ని, దాంతోపాటు అభిషేక జలాల్ని, మళ్ళీ శుద్ధ జలాల్ని, దాంతోపాటు వస్త్రాలు వేస్తున్నామని, యజ్ఞోపవితాలు వేస్తున్నామని, ఇన్ని రకాలుగా ఇన్ని షోడశోపచార 16 భుజాలతో ఉన్నటువంటి అమ్మస్వరూపాన్ని ఎదురుకుండా పెట్టుకుని షోడశోపచార పూజ చేస్తూ అందులో మళ్ళీ ఇంత విశేషంగా అమ్మవారి నామాలు చదువుతూ ఇంత పూజలు చేయడంలో అంతరార్థం ఏమిటంటే నీలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కలిపితే అవలక్షణాలే. ఆ అవలక్షణాలన్నింటినీ తీసేసేయాలి అంటే అమ్మ ఎదురకుండా ఉండాలి. అందుకని ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఆ లక్షణాలు దేని ద్వారా బయటకు వస్తాయి? ఈ చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, మనసు ద్వారా, నోటి ద్వారా, కళ్ళ ద్వారా, శ్రవణేంద్రియాల ద్వారా, వాసనలు పీల్చేటువంటి ఇంద్రియాల ద్వారా, మొత్తం 5 ఇంద్రియాల ద్వారా, వాటికి ఉన్నటువంటి జ్ఞానం ద్వారా. ఆ జ్ఞానాన్ని, ఇంద్రియ సంపదను అంతటినీ నా మీద
కాన్సన్ట్రేట్ చేయి. దాంతోపాటు కర్మేంద్రియాలని కొన్ని ఉపయోగించుకుని నాకు ఎలాంటి ఉపచారాలు చేస్తావో చేస్తూ పో. దాంతో నువ్వు తెలియకుండానే నీ ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పూజ చేస్తున్నానో నువ్వు అనుకుంటున్నావు. నీ లక్షణాలు అనబడేటువంటి ఆయుధాలని అమ్మవారి వైపుకి ప్రహరణం చేస్తున్నావని అమ్మవారు భావిస్తుంది. అలా భావిస్తూ నీ పూజని యుద్ధంలాగా కనుక ఆవిడ స్వీకరించినట్లయితే నీలో ఉన్నటువంటి లక్షణాలని ఏ పూట ఉన్నటువంటి ఆ పూటకు ఎదిగినటువంటి పొటమరించినటువంటి అవలక్షణాలన్నింటినీ పూజాంతర్గతంగా తాను స్వీకరించి సద్గుణాలన్నింటినీ ఫలంగా పూజంతా అయిపోయాక ఏం చేస్తాం? పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం భగవాన్ సర్వాత్మిక సర్వం పరమేశ్వరి యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంట. ఫలం ఆవిడ ఏమిచ్చింది? పూజంతా చేసిన తర్వాత అమ్మవారికి కర్పూర ఆనంద నిరాంజనం చూపించిన తర్వాత ఆనంద నిరాంజనం అనేటువంటి వెలుగుల్లో ఏ పూజనైతే చేసావో ఆ పూజతో చక్కగా అలంకారం చేసుకున్నటువంటి వ్యక్తి. నువ్వు అంతా పార్టీకి వెళ్ళాలని రెడీ అయ్యావు, అంతా అలంకారం అద్దం ఎదురుకుండా కూర్చునే అంతా రెడీ అయ్యావు, బొట్టు అలా పెట్టుకున్నావు, నగలు అలా పెట్టుకున్నావు, అన్ని అలంకారం అంతా రెడీ అయిపోయింది, మేకప్ అలాగే చేసుకున్నావు. అంతా అయిపోయి రెడీ అయిపోయాక ఇంక వెళ్ళిపోయే ముందు ఏం చేస్తావు? ఇంకోసారి అద్దం ముందు కూర్చుని మొత్తం ఇలా తిరిగి అలా తిరిగి అన్ని వైపులు అన్నీ బాగున్నాయా, జాగ్రత్తగా పెట్టుకున్నానా, అందంగా ఉన్నానా, ఇలా మళ్ళీ సాయంకాలంగానే కనపడుతూ ఉంటానా, అలా ఉంటే బొట్టు ఎక్కడుంది, ఏది ఎక్కడ ఎవరు ఎలా పెడుతుంటే జాగ్రత్త మళ్ళీ ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్త చూసుకుని ఇంకేదైనా ఒకటి రెండు ఈ వెంట్రుకలు బయటకు వస్తే వాటిని కూడా సర్దుకుంటూ అంతా ఒకసారి రూపాంచుకుని అమ్మయ్య అప్పుడు తృప్తి చెందుతావు. అమ్మవారు కూడా ఎక్కడ తృప్తి చెందుతుంటా? నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా చివరికి ఆనంద నిరాంజనం అనేటువంటి దాన్ని ఇస్తున్నావు. అంటే నీకున్న రెండు కళ్ళు చాలవా అమ్మవారిని చూడడానికి? మళ్ళీ ఆనంద నిరాంజనం అనేటువంటి అగ్ని ముందు ఎందుకు చేస్తున్నావు? అగ్ని అనేటువంటి అద్దం. ఆ అద్దం ద్వారా అమ్మవారు తన రూపాన్ని చూడడం కోసం కాదు. మనం చేసిన పూజ అంతా ఏదైనా అహంకారాలతో, నేను చేసిన పూలతోనో వస్తువులతోనో చేశానమ్మా, ఈ వస్తువులన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నా దగ్గర ఏమీ లేదు, ఉన్నంతా నీ దగ్గరే ఉంది. ఏది లేనటువంటి స్థితిలో ఉంచి అన్నీ ఉన్నటువంటి నిన్ను చూడడం దేనివల్ల సాధ్యం అవుతుంది? చర్మచక్షువులు అనబడేటువంటి ఈ దేహం లోపలికి అగ్నిచక్షువులు, అదే జ్ఞానచక్షువులు. అగ్ని దేనికి తార్కాణం? జ్ఞానానికి తార్కాణం. అటువంటి అగ్నిని కళ్ళ లోపల నింపుకుని అగ్ని నిండినటువంటి కళ్ళతో జ్ఞానంతో నిన్ను చూసేటువంటి భాగ్యం ఒకసారి నేను తీసుకుంటే నేను ఇచ్చేటువంటి ఆనంద నీరాజ్యం ఎలాంటిది? ఇప్పుడు నాకు అగ్ని నేత్రాలతో అంటే జ్ఞాన నేత్రాలతో నీ రూపాన్ని, సగుణ సాకార స్వరూపాన్ని కళ్ళ ముందర ఒకసారి దర్శించిన ఫలం దక్కుతుంది. అటువంటి రూపాన్ని ఒకసారి అగ్ని నేత్రంగా కనబడినటువంటి స్వరూపంతో చూడడం నా యొక్క సౌభాగ్యం. హారతి ఎందుకు ఇస్తాం? దానికోసం ఇస్తాం. ఇప్పుడు భావన ఎలా రావాలంటే ఆ పూజ చేసేటప్పుడు ఆయా విశేషమైనటువంటి ఉపచారాలు చేసేటువంటి సమయంలో ఆ భావనతో కనుక చేస్తే భావనని అనుసరించి అమ్మ యొక్క ఫలం అనేటువంటిది మన పట్ల విస్తృతంగా ఇవ్వబడుతూ ఉంటుంది. అనుగ్రహం అనేటువంటిది వర్షింపబడుతూ ఉంటుంది. కనుక పూజలో ఉన్నటువంటి ప్రతి విషయము దీపారాధన దగ్గర నుంచి, దీపారాధన చేస్తున్నాం ఏమండి, కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళకి ప్రతిగా దీపారాధన చేయమని మానసిక పూజలో చెప్తున్నారు కదా. దీపం ఎందుకు పెట్టాలి అంటే నువ్వుకున్నటువంటి కళ్ళు అనబడేటువంటి అహంకారంతో అమ్మవారిని చూడకు. అక్కడ వెలుగుతున్నటువంటి దీపము నూనె నువ్వు తయారు చేసినావేమో, నువ్వు తయారు చేయాల, దాని అంతా అదిగా ఎవరో కష్టపడితే నీ దగ్గరకు వచ్చింది, ఎవరో బత్తిని వెలిగించి పత్తిని పండిస్తే నీ దాకా వచ్చింది, ఇంకెవరో దానికి అగ్నిని ప్రేరేపించమని చెప్తే మంత్రయుక్తంగా నీ దగ్గరకు వచ్చింది. ఇలా ఒక దాన్ని ఆధారంగా చేసుకుని ఇంత దీపాన్ని వెలిగించావు కనుక ఆ దీపము నీదేది కాదు, ఇది నువ్వేం తయారు చేయాలి, మహా అయితే డబ్బు పెట్టి కొనుక్కున్నావు. అంత అనహంకార స్థితిలో నువ్వు దేన్నైతే ప్రేరకం చేసుకుని దాని ద్వారా నీకు ఇవ్వబడినటువంటి అహంకారపూరితమైనటువంటి చర్మచక్షువులతో ఆ రూపాన్ని ఒకసారి దర్శించగలిగితే దాని ద్వారా ఒక అద్భుతమైనటువంటి స్వరూప లావణ్యాన్ని నువ్వు దర్శనం చేసినటువంటి స్థితికి వస్తావు. జ్ఞానమే అగ్నిస్వరూపం కనుక దీపాన్ని వెలిగించి ఆ జ్ఞాన స్వరూపుని యొక్క దర్శనం చేయడానికి మొట్టమొదటి దీపారాధనతో మొదలెడతాం పూజనంతటిని కూడా. దీపం వెనకాల ఇంత విషయం ఉంది. దీపం వెనకాల సంకల్పం చెప్తావు, అమ్మ నాకున్నటువంటి నిత్య సంకల్పాలు వికల్పాలే, ఆ వికల్పాలొద్దు, అత్యుత్తమమైన సంకల్పాలు కావాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం.